Samskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. అసలు ఏంటి సార్ మీరు చేస్తున్నటువంటి క్లెయిమ్ ఏంటి? మీరు ప్రపోజ్ చేసినటువంటి ఆ షాడో వెనకాల ఉన్న రీజన్ ఏంటి? హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా దాదాపు కాకతీయుల కాలం నాటి నుండి కూడా ఈ టెంపుల్ నిర్మాణం జరిగినప్పటికీ కూడా ఎంతో మంది ప్రయత్నం చేస్తుంటారు. ఎలా ప్రయత్నం చేస్తుంటారంటే దాన్ని ఛేదించాలి అనేటటువంటి ఆలోచనతో వెళ్ళుంటారు. నేను విజిట్ చేసినప్పుడు ఆ టెంపుల్ యొక్క పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. గబ్బిలాలు, తర్వాత పశువుల యొక్క వ్యర్థాలు, ఎలాంటి దీపారాధనకు నోచుకోకుండా ఒక భయోత్పాతమైనటువంటి వాతావరణంలో టెంపుల్ ఉంది. మనందరికీ తెలుసు సివి రామన్ మన గొప్ప భారతదేశ శాస్త్రవేత్త, మనకి స్కాటరింగ్ ఆఫ్ లైట్ సంబంధించి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈ టెంపుల్లో కూడా ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేటటువంటి సిద్ధాంతాన్ని దాదాపు 20 సంవత్సరాల క్రితం శిల్పి ఉపయోగించాడంటే నీడపడడానికి మనకి న్యాచురల్ సోర్సెస్ సన్, మూన్ లాంటివి కావచ్చు, లేదా ఆర్టిఫిషియల్ లైట్స్ మనకి బల్బ్, ట్యూబ్ లైట్ లాంటి ల్యాంప్ యూజ్ చేస్తుంటాం. కానీ అక్కడ ఎలాంటి ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ కానీ ఆర్టిఫిషియల్ అరేంజ్మెంట్ లాంటి ఎలాంటిది లేదు. 4 గర్భగుళ్ళు ఉన్నటువంటి నమూనాను అతను డిజైన్ చేశాడు. 4 షాడోస్ ఫామ్ అయినప్పుడు అతను ఏంటంటే అతనికి భక్తులకి ఆధ్యాత్మికత పెంచడానికి కానీ డివైనిటీ పెంచడానికి కానీ ఏమన్నా ఆలోచించారా సార్ ఆయన? మన టెంపుల్లోకి వెళ్తే మేడం, మీరు కానీ వెళ్ళినట్లయితే ఏదైనా పిల్లర్ని మనం టచ్ చేస్తే మన షాడో అక్కడ మిక్స్ కాదు. ఏ పిల్లర్ని టచ్ చేసినా కూడా మన షాడో అక్కడ మిక్స్ కాదు. కాబట్టి కొంత మనకి యాంగ్జైటీ, క్యూరియాసిటీ పెరుగుతుంది. ఏ పిల్లర్ షాడో అంటే ఇంత గొప్ప మిస్టరీని ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు వినడానికే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ థియరీని కనిపెట్టిందే మీరా సార్? సెకండ్ పర్సన్. ద ఫస్ట్ పర్సన్ వాజ్ ద స్కల్ప్చరర్ ఆఫ్ ద టెంపుల్. అరే వా, ఆబ్వియస్లీ. మనోహర్ గారు, ఆనెస్ట్ గా మీరు చెప్పండి, మీరు దేవుడిని నమ్ముతారు? 100% అంటే బీయింగ్ ఏ క్వాంటమ్ మెకానిక్స్ ప్రొఫెసర్, ద యూనివర్సల్ సబ్ కాన్షియస్నే నేను దేవుడు అంటాను. నవగ్రహాలు అని అంటూ ఉంటారు, కానీ సైన్స్లో మాట్లాడితే సార్ సన్ ఇస్ ది బిగ్గెస్ట్ స్టార్ అని మాట్లాడతాం, మూన్ ఇస్ అ శాటిలైట్ అని మాట్లాడతాం. అంటే ఇక్కడ ఆస్ట్రాలజీ చెప్పేది ఒకటి, సైన్స్లో వచ్చేది వేరేది. ఈ విశ్వంలో లక్షల కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. లక్షల కోట్ల గెలాక్సీలో ఒక గెలాక్సీ మిల్కీవే. ఆ మిల్కీవేలో లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఆ లక్షల కోట్ల నక్షత్రాల్లో సూర్యుడు ఒక నక్షత్రం. చంద్రుడు అనేటటువంటి ఒక ఉపగ్రహం కారణంగా 23.5 డిగ్రీల కోణంతో భూమి ఉండడం కారణంగానే మన భూమి మీద జీవం ఏర్పడింది. ఎట్లా సార్ లింక్ ఏంటి వాటికి? ఆ ఇంక్లినేషన్ కారణంగానే ఈ సీజన్స్ ఫామ్ కావడం, ఈ సముద్రాల్లో జీవం పుట్టడం. ద పవర్ఫుల్ ఇంపాక్టింగ్ ఆబ్జెక్ట్ ఏదైనా ఉందంటే మనకి మోర్ దాన్ సన్ ఇస్ చంద్రుడు. బ్రహ్మం గారు చెప్పినట్లుగా ఎప్పుడో అప్పుడు యుగాంతరం కూడా జరుగుతుంది. అయితే మీరు చెప్పినా, నేను చెప్పిన, ఎవరు చెప్పినా యుగాంతం అనేది ఖచ్చితం. భూమికి చావు ఉంది. వెయ్యేళ్లు కష్టపడినా సాధ్యం కానిది ఆయనకి సాధ్యమైంది. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ షో. ఇవాల్టి షోలో నేను తీసుకున్నటువంటి ఇంట్రొడక్షన్కి ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్కి లింక్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా వినండి. పనగల్, నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉన్న ఛాయా సోమేశ్వర స్వామి వారి ఆలయంలో మెయిన్ గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగం వెనకాల నుంచి ఒక షాడో పడుతూ ఉండింది చాలా సంవత్సరాల నుంచి. ఈ షాడో ఎందుకు పడుతోంది, అసలు దాని ఆరిజిన్ ఏంటి, ఈ షాడో వెనకాల ఉన్న మిస్టరీని ఛేదించడానికి చాలా సంవత్సరాలు, దగ్గర ఇందాక నేను చెప్పినట్లుగా 1000 సంవత్సరాలు కష్టపడడం జరిగింది. కానీ ఆ షాడో ఎందుకు పడుతోంది అన్నది ఎవ్వరూ ట్రేస్ చేయలేకపోయారు, ఎక్సెప్టింగ్ ది ఆస్ట్రోఫిజిషియన్ అండ్ క్వాంటమ్ మెకానిక్స్ ప్రొఫెసర్. ఈరోజు నా షోలో గెస్ట్గా విచ్చేశారు. నాతో ఉన్నారు మనోహర్ గారు. మాత్రమే దీనికి రీజన్ చెప్పగలిగారు. దాని గురించి మాట్లాడదాం. ముందుగా మనోహర్ గారు, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. హౌ ఆర్ యు? అబ్సల్యూట్లీ గ్రేట్ సార్. మీతో ఈ సబ్జెక్ట్ డిస్కస్ చేయడం కానీ, లేకపోతే ఇన్ డెప్త్ ఆఫ్ వాట్ క్వాంటమ్ మెకానిక్స్ సజెస్ట్ కానీ మాట్లాడడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గర్వంగా, చాలా ఐ టేక్ దిస్ యాజ్ అ ప్రైడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అయితే అసలు ఏంటి సార్ మీరు చేస్తున్నటువంటి క్లెయిమ్ ఏంటి, మీరు ప్రపోజ్ చేసినటువంటి ఆ షాడో వెనకాల ఉన్న రీజన్ ఏంటి, నిజంగానే మీరు ఒకవేళ అది ట్రేస్ చేయగలిగితే 1000 ఏళ్ళు ఎందుకు పట్టింది, ఎవరు ఎందుకు చేయలేకపోయారు, వాట్ ఈస్ ది బేసిస్ ఆఫ్ యువర్ క్లెయిమ్? అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం సార్. మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఓకే మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ నైస్ ఇంట్రడక్షన్. ఎందుకు చేయలేకపోయారు అనేది ప్రైమరీగా వచ్చేటటువంటి క్వశ్చన్. మనకి నేనే చేశాను అనేటటువంటి గర్వం కానీ నాకేం లేదు మేడం. ఎందుకనంటే
హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా దాదాపు కాకతీయుల కాలం నాటి నుండి కూడా ఈ టెంపుల్ నిర్మాణం జరిగినప్పటికీ కూడా ఎంతోమంది ప్రయత్నం చేస్తుంటారు. ఎలా ప్రయత్నం చేస్తుంటారంటే దాన్ని ఛేదించాలి అనేటటువంటి ఆలోచనతో వెళ్ళి ఉంటారు. కానీ నేను ఛేదించాలి, అది నా క్రెడిట్గా చెప్పుకోవాలనేటువంటి ఆలోచనలు నేను వెళ్ళలేదు. ఒక ఫ్రెండ్ ప్రొవోక్ చేశాడనమాట. యూ బీయింగ్ ఏ ఫిజిక్స్ ప్రొఫెసర్ వై డోంట్ యూ బ్రేక్ ఇట్ అని చెప్పి ప్రొవోక్ చేశాడు పాజిటివ్గా. ఆ క్రమంలో నేను విజిట్ చేసేటువంటి అవకాశం దొరికింది ఆ టెంపుల్కి. నేను విజిట్ చేసినప్పుడు ఆ టెంపుల్ యొక్క పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది మేడం. గబ్బిలాలు, తర్వాత పశువుల యొక్క వ్యర్థాలు, ఎలాంటి దీపారాధనకు నోచుకోకుండా ఒక భయోత్పాతమైనటువంటి వాతావరణంలో టెంపుల్ ఉండేది మనకి. అంటే ఆ గుళ్ళోకి లోపలికి వెళ్ళడానికి కూడా సాహసించలేనటువంటి దుర్భర పరిస్థితుల్లో ఆ టెంపుల్ ఉండింది అనమాట. అలాంటి పరిస్థితుల్లో మా మిత్రుడు నాకు ఆ టెంపుల్ని పరిచయం చేయడం జరిగింది. వెళ్ళినప్పుడు ఆ రోజు సమయాభావం వల్ల ట్రేస్ చేయలేకపోయినా, ట్రేస్ అనే పదం వాడకూడదు, ఆ మహిమని లేదా భగవంతుని యొక్క లీలని ఈ సమాజానికి తెలియజేయడానికి నేను ప్రయత్నం చేయడానికంటే ముందు కూడా ఆలయాన్ని నిర్మించినటువంటి శిల్పికి మనం జేజేలు పలకాలి. అవునా కాదండి? ఎందుకంటే మనందరికీ తెలుసు సివి రామన్ మన గొప్ప భారతదేశ శాస్త్రవేత్త, మనకి స్కాటరింగ్ ఆఫ్ లైట్ సంబంధించి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈ టెంపుల్లో కూడా ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేటటువంటి సిద్ధాంతాన్ని దాదాపు 20 సంవత్సరాల క్రితం శిల్పి ఉపయోగించాడంటే అతను గ్రేట్ కదా. అంటే మన అందరం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే టెంపుల్ యొక్క మిస్టరీని బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం గుర్తు చేసుకుని ప్రశంసించాల్సినటువంటి వ్యక్తి ఎవరంటే ఆ టెంపుల్ని నిర్మించినటువంటి శిల్పి ప్రప్రథమంగా. అదే మన భారతీయుడు. ఆ తర్వాత నేను ఆ టెంపుల్కి మళ్ళీ మరొక మారు వెళ్ళేటటువంటి అవకాశం కలిగింది. కలిగినప్పుడు నాకు అర్థం ఏంటంటే మనందరికీ తెలుసు జనరల్గా షాడోస్, మన టాపిక్ షాడోకి సంబంధించింది కాబట్టి అది లైట్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఏ వస్తువు యొక్క నీడైనా మనకు పడుతుంది. నీడ పడడానికి మనకు న్యాచురల్ సోర్సెస్ సన్, మూన్ లాంటిది కావచ్చు, లేదా ఆర్టిఫిషియల్ లైట్స్ మనకి బల్బ్, ట్యూబ్ లైట్ లాంటి ల్యాంప్ యూజ్ చేస్తుంటాం. కానీ అక్కడ ఎలాంటి ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ కానీ ఆర్టిఫిషియల్ అరేంజ్మెంట్ లాంటి ఎలాంటిది లేదు. షాడో ఫామ్ అవుతుందంటే ఇట్ మస్ట్ బి ఎగ్జాక్ట్లీ ఓన్లీ డ్యూ టు దట్ ఆఫ్ ద సన్. మనకి కేవలం సూర్యుని ద్వారా మాత్రమే ఏర్పడేటువంటి అవకాశం ఉందనే విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ షాడో ఫామ్ కావడానికి సూర్యుడే సోర్స్. రైట్, ఆబ్వియస్లీ దట్ ఈస్ ద సోర్స్. అకార్డింగ్ టు ఫిజిక్స్ వీ షుడ్ హ్యావ్ 3 కాంపోనెంట్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ షాడో. The shadow is clear to everyone. And what is the origin? The third one is what is the object? Source, object, shadow. Shadow right. is clear మేడం. మనకి షాడో కనిపిస్తుంది. మనకు ప్రైమరీగా కంక్లూజన్కి వచ్చిందంటే సన్ మస్ట్ బి ద సోర్స్. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్. మనం ఈ మిస్టరీని 2 భాగాలుగా చెప్పుకోవచ్చు అనమాట. ఏంటంటే షాడో ఏ వస్తువుది ఎలా పడుతుంది అనేది ఒక భాగం అయితే అది కదలకుండా ఉంటుందన్నమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నీడ కదలకుండా ఉంటుంది. అంటే ఈ మిస్టరీని మనం 2 భాగాలుగా చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద షాడో అండ్ వై ఇట్ ఈస్ బీయింగ్ అన్డిస్టర్బ్డ్. ఆ క్రమంలో నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టినప్పుడు మనకు అర్థం ఏంటంటే మనకు ఆలయం కనుక సందర్శించినట్టు మనకు కనిపిస్తుంది మేడం. అక్కడ త్రికూట ఆలయం అంటారు దాన్ని. త్రికూట ఆలయం అంటే మనకి 3 గర్భగుళ్ళు ఉంటాయి. మనకి వెస్ట్, తర్వాత ఈస్ట్, నార్త్, ఈ 3 డైరెక్షన్స్లో మనకు గర్భగుళ్ళు ఉంటాయి. సౌత్లో ఎంట్రన్స్ ఇచ్చాడు శిల్పి. అంటే నార్త్లో అదే నిర్మాణ శైలి, తర్వాత ఈస్ట్లో అదే నిర్మాణ శైలి ఉన్నప్పటికీ కూడా కేవలం వెస్ట్లో మాత్రమే మనకి షాడో కనిపిస్తుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే షాడోకి ఎదురుగా నిలబడి మనం దీన్ని బ్రేక్ చేయాలి, ఎలా పడుతుందని చెప్పి అబ్బురపడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, విఫలమవుతున్నారు. నా ఆలోచన ఎలా మొదలైందంటే వాట్ మైట్ బీ ద యాక్చువల్ స్ట్రక్చర్ ఆఫ్ ద టెంపుల్. అసలు టెంపుల్ యొక్క స్ట్రక్చర్ అనేది ఈ త్రికూటాలయం కాదు. సౌత్లో అతను ఎంట్రన్స్ ఇచ్చినటువంటి దిక్కు వైపుగా నా దృష్టి మరలింది మేడం. సౌత్లో కూడా మరొక గర్భగుడి ఉండాలి. అంటే ఇప్పుడు ఓవరాల్గా శిల్పి యొక్క ఆలోచన కానీ దృక్పథం, ఇంటెన్షన్, యాక్చువల్ ఇంటెన్షన్ అండ్ ద కోర్ ఆఫ్ ద డిజైన్ ఏంటంటే 4 గర్భగుళ్ళు ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి 3 గర్భగుళ్ళు కాకుండా, అంటే ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్, సౌత్ 4 గర్భగుళ్ళు ఉన్నటువంటి నమూనాను అతను డిజైన్ చేశాడు అనమాట. ఫస్ట్ డిజైన్ చేసినప్పుడు అతనికి కనిపించినటువంటి దృశ్యం ఏంటంటే 4 గర్భగుల్లో కూడా నీడలు ఏర్పడతాయి. 4 షాడోస్ ఫామ్ అవుతాయి. 4 షాడోస్ ఫామ్ అయినప్పుడు అతను ఏంటంటే అతనికి భక్తులకి ఆధ్యాత్మికత పెంచడానికి కానీ డివైనిటీ పెంచడానికి కానీ 4 నీడలు ఉండకూడదు, ఒకటే నీడ ఉండాలి. ఏకనిచ్చల ఛాయ ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన అతనిలో మొదలైంది. ఏకనిచ్చల ఛాయ ఏర్పాటు చేయాలంటే ఏంటి? వీ హ్యావ్ టు ఎలిమినేట్ అదర్ 3 షాడోస్. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఛాయ మనకి పడమట ఉన్నటువంటి గర్భగుళ్ళు ఏర్పడుతుంది. పడమట ఉన్నటువంటి గర్భగుడి అంటే అది ఎటు ఫేస్ చేస్తుంది? మనకి ఈస్ట్ ఫేస్ చేస్తుంది. కాబట్టి మన హిందూ మైథాలజీలో తెలుసు టెంపుల్స్ అన్నీ కూడా
మనం దేవుడు దండం పెట్టుకునేప్పుడు కూడా తూర్పు తిరిగి దండం తూర్పు తిరిగి దండం పెడుతుంటే దేవుడు కూడా తూర్పు వైపు చూస్తుంటాడు కాబట్టి వెస్ట్ గర్భగుడిని సెలెక్ట్ చేసుకున్నాడు ఇది ఏకనిచ్చల ఛాయ ఏర్పాటు చేయడానికి. కాబట్టి అక్కడ నుంచి ఉంటే మనం తూర్పు వైపు తిరుగుతాం కాబట్టి తూర్పు వైపు తిరుగుతాం కాబట్టి ఇక్కడ ఎంత ఇంట్రెస్టింగ్ అంటే చూడండి మేడం 4 అంటే 4 గర్భగుళ్ళు అతను 4 దిక్కులు మనం ఫామ్ చేసినప్పుడు మనం ఒక ప్రిన్సిపల్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలాగంటే ప్రతి గది కూడా తన ఎదుట ఉన్నటువంటి గదిలో నీడ ఏర్పడడానికి కారణమవుతుంది. ప్రతి గది కూడా ఎదుట ఉన్న గదిలో ఓకే అంటే దీన్ని బట్టి 4 గదులు కదా మేడం. అంటే తూర్పున ఉన్నటువంటి గది పశ్చిమ గదిలో నీడ ఏర్పడడానికి కారణమవుతుంది. పశ్చిమ గది దేనికి కారణమవుతుంది? తూర్పు గదిలో నీడ ఏర్పడడానికి కారణమవుతుంది. అదేవిధంగా ఉత్తరంలో ఉన్నటువంటి గది దక్షిణ గుడిలో ఏర్పడడానికి కారణమవుతుంది. దక్షిణంలో ఉన్నటువంటి గుడి ఉత్తరం గుడిలో నీడ ఏర్పడడానికి కారణమవుతుంది. ఈ విధంగా ఎవ్రీ రూమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ షాడో యూనిట్స్ ఆపోజిట్ రూమ్. అది కామన్ ప్రిన్సిపల్ నేను కనిపెట్టింది. ఇన్ దట్ వే వీ హ్యావ్ 4 షాడోస్ అనమాట. 4 షాడోస్ మనకు ఫామ్ అవుతాయి. ఈ విధంగా ఫామ్ అయినప్పుడు అతను ఏం చేశాడంటే చాలా తెలివిగా ఈ సింప్లీ ఎలిమినేటెడ్ ద సౌత్ రూమ్. దక్షిణంలో ఉన్నటువంటి గర్భగుడిని అతను ఎలిమినేట్ చేశాడు ప్లాన్లో. ఓకే ఇంకా గుడి నిర్మించలేదు. ఫస్ట్ అనుకున్నాడు ఆ ప్రిన్సిపల్ అనుకున్నాడు, తర్వాత సౌత్ లో ఉన్న రూమ్ ఎలిమినేట్ చేశాడు, ఇంటెన్షనల్గా ఎలిమినేట్ చేశాడు అనమాట. ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టుగా ఆ సూత్రంలో సౌత్ దక్షిణంలో ఉన్నటువంటి గర్భగుడి ఎలిమినేట్ అయినప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఆబ్వియస్లీ నార్త్ లో ఉన్న రూమ్ నార్త్ లో ఉన్నది షాడో ఫామ్ అవ్వదు. ఎగ్జాక్ట్లీ యు ఆర్ రైట్. అంటే నార్త్ లో ఉత్తరంలో గర్భగుడి ఉన్నప్పటికీ కూడా అక్కడ షాడో ఫామ్ కాదు, ఎందుకంటే సౌత్ రూమ్ లేదు కాబట్టి. వెరీ నైస్. ఇప్పుడు ఏమవుతుంది? హీ ఎలిమినేటెడ్ 2 షాడోస్ అవుట్ ఆఫ్ 4 షాడోస్. రైట్, అంతే కదా మేడం. సౌత్ లో రూమ్ లేదు కాబట్టి అసలు షాడో లేదు. ఓకే, గాట్ ఇట్. సో ఇప్పుడు వెస్ట్ లో ఉన్నది ఈస్ట్ లో ఉన్నది రూమ్స్ ఉన్నాయి. సో ఆపోజిట్ రూమ్స్ లో షాడోస్ ఆపోజిట్ గా పడతాయి. అంటే 2 షాడోస్ లో మళ్ళీ ఇప్పుడు ఈస్ట్ లో షాడో లేదు మళ్ళీ, ఎందుకంటే సౌత్ లో రూమ్ లేదు కాబట్టి. లేదు మేడం, ఇప్పుడు సౌత్ లో రూమ్ లేదు కాబట్టి నార్త్ లో షాడో లేదు. నార్త్ రూమ్ ఉంది కానీ సౌత్ లో షాడో ఫామ్ కావడానికి ఇక్కడ రూమ్ లేదు. అంటే అవుట్ ఆఫ్ 4 షాడోస్ 2 షాడోస్ ఎలిమినేటెడ్. ఎగ్జాక్ట్లీ, క్లవర్లీ అండ్ స్మార్ట్లీ. మనకి ఇప్పుడు ఉన్నట్టు మన ముందున్నటువంటి సవాల్ ఏంటంటే 2 షాడోస్ ఉన్నాయి, దాంట్లో ఒకటి ఎలిమినేట్ చేయాలి మనం. సో ఈ క్లవర్లీ సెలెక్టెడ్ ద వెస్ట్ గర్భగృహ. అతని ఇంటెన్షన్ ఏంటి? ఇప్పుడు తూర్పు గదిలో నీడని ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయాలంటే ఏం చేస్తుంటే నేను ఇంతకుముందు ఒక సిద్ధాంతం చెప్పాను చూడండి మేడం. ఎవ్రీ రూమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ షాడో యూనిట్స్ ఆపోజిట్ రూమ్. అది ఏ విధంగా జరుగుతుందంటే తూర్పున ఉన్నటువంటి గదికి ఇరువైపు నుంచి ఓపెనింగ్స్ వదిలిపెట్టాడు మేడం ప్లాన్లో. పిల్లర్స్ తోటి 2 పిల్లర్స్, తర్వాత ఈ గది, ఆ మధ్యలో నుంచి లైట్ వెళ్తుంది అనమాట. అంటే ఈస్ట్ రూమ్ నుండి ఒక 2 లైట్ సోర్సెస్ లాగా వెస్ట్ గర్భగుడి వైపు వెళ్తుంది. ఓకే, అంటే సింగిల్ సోర్స్ కాదు, అంటే యాజ్ ఇఫ్ యూ కెన్ ఇమాజిన్ 2 టార్చెస్ బీయింగ్ ఫోకస్డ్ ఆన్ ద వెస్ట్ గర్భగృహ. ఆ విధంగా 2 లైట్ సోర్సెస్ వెళ్ళినప్పుడు మనకి ఇంటర్నల్లో ఉన్నటువంటి పిల్లర్స్ మీద పడుతూ ఆ పిల్లర్స్ యొక్క షాడో ఒకే దగ్గర మిక్స్ అవుతూ, తర్వాత వెస్ట్ గర్భగృహం యొక్క డోర్స్ ఉంటాయి మేడం, ఆ ఎడ్జెస్ అన్నీ కూడా ఒకే దగ్గర కోయిన్సైడ్ అవుతూ సింగిల్ ప్లేన్ షాడో ఫామ్ అవుతుంది మనకి. అంటే 2 లైట్ సోర్సెస్ ఉన్నప్పుడు మధ్యలో ఒక పిల్లర్ అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆబ్జెక్ట్ అనుకుంటే అక్కడ 2 షాడోస్ మర్జ్ అయ్యి దే డైవర్జ్ యాజ్ అ సింగిల్ షాడో. ఎగ్జాక్ట్లీ దే కోయిన్సైడ్ దేర్, దే కన్వర్జ్ దేర్. యాక్చువల్లీ 4 పిల్లర్స్ తర్వాత వెస్ట్ గర్భగుడి యొక్క ఎడ్జెస్ అంటే డోర్ ఉంటుంది మేడం, ఆ డోర్ ఎడ్జెస్ మీద ఈ 2 లైట్ సోర్సెస్ క్రాస్గా పడతాయి అన్నమాట. ఓకే మేడం, రైట్ సైడ్ నుంచి వచ్చినట్టు లైట్ సోర్స్ లెఫ్ట్ సైడ్ ఉన్న రైట్ సోర్స్ రైట్ వైపు పడిన తర్వాత మిడిల్లో మనకి ఒక డార్క్ స్పేస్ ఏర్పడుతుంది. ఆ డార్క్ స్పేస్ మీదనే 4 పిల్లర్స్ షాడో, తర్వాత ఆ గర్భగృహం యొక్క ఎడ్జెస్ యొక్క షాడోస్ కూడా కోయిన్సైడ్ అవుతాయి. బా, ఏమన్నా ఆలోచించారా సార్ ఆయన? అయితే ఇప్పుడు మనం వెస్ట్లో నీడ ఏర్పడుతుంది. ఈస్ట్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా మేడం 2 లైట్ సోర్సెస్ ఈస్ట్ నుంచే 2 లైట్ సోర్సెస్ ని ప్రొజెక్ట్ చేశాడు. ఇప్పుడు ఈస్ట్లో షాడో పడుతుందంటే వెస్ట్ నుంచి వచ్చేటటువంటి 2 లైట్స్ ప్రొజెక్ట్ కాకూడదు. కాబట్టి ఏం చేస్తాడంటే నేను చెప్పినటువంటి ఆ ప్లేసెస్, ఓపెన్ ప్లేసెస్లో ఒక దగ్గర వినాయకుడి విగ్రహం, ఒక దగ్గర నాగదేవత విగ్రహం పెట్టాడు అనమాట. క్లవర్గా లైట్ లోపల రాకుండా అబ్స్ట్రక్ట్ చేశాడు అనమాట. అంటే వెస్ట్ నుంచి వచ్చే లైట్ సోర్సెస్ ని అబ్స్ట్రక్ట్ చేశారు, ఈస్ట్ నుంచి వచ్చే లైట్ సోర్సెస్ కాన్వర్జ్ అయ్యి మధ్యలో ఒక పిల్లర్ దగ్గర బ్లాక్ స్పేస్ ఏర్పడి డార్క్ స్పేస్ అక్కడ నుంచి డైవర్జ్ అయ్యేటట్టుగా చేశాడు ఒక షాడో. ఎగ్జాక్ట్. ఇప్పుడు ఏమైంది, మన ఎక్కడి నుంచి వచ్చాం 4 షాడోస్ నుంచి 2 ఎలిమినేట్ చేసాము, వెస్ట్ నుంచి వచ్చే లైట్ ని బ్లాక్ చేసాము. సో ఈస్ట్ నుంచి వచ్చే షాడో ఎగ్జాక్ట్లీ వెస్ట్ దగ్గర పడుతుంది. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే ఈ పిల్లర్స్ షాడో ఫామ్ కావడానికి అతను యూజ్ చేసినటువంటి ఏంటంటే మనకి 2వ అంశం ఉంది మిస్టరీలో. వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ అండ్ వాట్ ఈస్ ద లైట్ సోర్స్ అన్నా కదా మేడం. స్కాటర్డ్ లైట్ సోర్స్ని యూజ్ చేశాడు అనమాట అతను. పరిక్షేపక కాంతి అంటాం మన ఏది తెలుగులో.
మనం సూర్యోదయం కాకముందు కూడా మనం పరిసరాలు గమనిస్తాం, అవునా కదా మేడం? సూర్యుడు ఉదయించక ముందే మనం పరిసరాలు చూస్తుంటాం, మన చెట్లు పుట్టలు, మనం పరిసరాలు. తర్వాత సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత కూడా మనం పరిసరాలు మనకి కొంచెం ఆ లైట్ను మనం స్కాటర్ లైట్ అంటాం అనమాట, రైట్, పరిక్షేపక కాంతి అంటాం. అలాంటి లైట్తో ఫామ్ చేశాడు ఇతను. అంటే డైరెక్ట్ సన్లైట్ యూజ్ చేయలేదు ఇక్కడ, స్కాటర్ లైట్తో యూజ్ చేశాడు కాబట్టి వాట్ ఎవర్ ద షాడో ఫార్మ్డ్ బై స్కాటర్ లైట్స్ విల్ నాట్ మూవ్. అంటే మిస్టరీలో ఒక భాగం ఏంటిది, ఎందుకు కదలదు అనే దానికి సమాధానం మేడం ఇది. పరిక్షేపక సూర్యకాంతితో ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ నీడ కదలదు. సార్ అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ సార్, ఆ పిల్లర్స్ షాడో ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ బ్లాక్ స్పేస్లో పడ్డటువంటి ఆ పిల్లర్ షాడోనే మనకి ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది అని అనుకుంటున్నాం కదా. ఆబ్వియస్లీ పిల్లర్లు కూడా కదలవు కదండి, పిల్లలు కదలవు కాబట్టి ఆబ్వియస్లీ షాడో కదలదు. ఇక్కడ సన్ కదులుతుంది కదా ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. మనకు తెలుసు, బయట మనకు తెలుసు ఒక పోల్ ఉందనుకోండి గ్రౌండ్ లో, ముందరుంటే షాడో ఉంటుంది, వెనకాల క్వైట్ ఎవిడెంట్. మార్నింగ్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్, ఫ్రమ్ డాన్ టు డస్క్, సన్ మూవ్స్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. ఇట్ ఇస్ క్వైట్ న్యాచురల్ దట్ ద షాడో మస్ట్ మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. బికాజ్ ఇట్ ఇస్ స్కాటర్డ్ లైట్ షాడో, ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ నాట్ మూవ్. అంటే ఇండైరెక్ట్ సన్లైట్ అని కూడా అనుకోవచ్చు మనం, స్కాటర్డ్ లైట్ని. చెప్పాను కదా, సూర్యోదయం కంటే ముందు, సూర్యాస్తం తర్వాత మనకు కనిపించే లైట్ని. తర్వాత మన ఇంట్లో కూడా లైట్ వస్తుంటుంది చూడండి. ఇంట్లో మనకు పవర్ లేనప్పుడు, ఎలాంటి బల్బ్స్ లేనప్పుడు కూడా ఒక ఈ అట్మాస్ఫియర్, గాలి, వాతావరణం అటువంటి సన్లైట్ని మనకి ఇంట్లోకి పంపు చేస్తుంది. మన ఇంట్లో ఏదైనా వస్తువులు ఉన్నాయనుకోండి కాన్స్టెంట్, ఆ వస్తువులకి నీడ కూడా కదలదు. మీరు గమనించండి నెక్స్ట్ టైం నుంచి. ఏదైనా మన ఇంట్లో వస్తువులు ఉన్నాయనుకోండి, దాని మీద స్కాటర్డ్ సన్లైట్ పడితే ఆ వస్తువులకి నీడ కూడా కదలదు. మన ఇంట్లో ఒక టీవీ స్టాండ్ కానీ, ఏదైనా ఒక పాట్ కానీ, ఏదైనా ఒక వస్తువు, అంటే ఈ నీడ ఎందుకు కదలని దానికి కారణం ఏంటంటే మనకి స్కాటర్డ్ సన్లైట్. వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ అంటే నాట్ ఏ సింగిల్ ఆబ్జెక్ట్ అని చెప్పి నేను ప్రూవ్ చేశాను అనమాట. The middle of the temple we have got 4 pillars. తర్వాత 4 edges of the west గర్భగృహ. ఇవన్నీ కోయిన్సైడ్ ఒక దగ్గర ఒక డార్క్ స్పేస్ లాగా పడతాయి. స్కాటర్డ్ లైట్కి మనకి షార్ప్ ఎడ్జెస్ పడవు మేడం, షార్ప్ షాడోస్ పడవు. అసలు షాడోసే రావన్నారు కదా స్కాటర్డ్ లైట్కి. షాడోస్ ఫామ్ అవుతాయి మేడం, కదలవు అని చెప్పి. కదలవు స్కాటర్డ్ లైట్కి కదలవు, కానీ షార్ప్ షాడోస్ ఫామ్ కావు. చూడండి మన ఇంట్లో కూడా ఒక బల్బ్కి మన షాడో ఏ విధంగా షార్ప్గా పడుతుంది, ట్యూబ్ లైట్కి అంత షార్ప్గా మన షాడో పడదు. అంటే షార్ప్ షాడో పడంటే 4 పిల్లర్స్ యొక్క కోయిన్సిడెన్స్ అయినప్పటికీ కూడా మనకి పిల్లర్ షేప్ కనిపించదు అక్కడ. జస్ట్ ఒక ప్లెయిన్గా మనకి డార్క్ స్పేస్ కనిపిస్తుంది, పిల్లర్ షేప్ కనిపించదు అక్కడ. అతను శిల్పి క్లవర్గా ఏం చేశాడంటే 2 బెర్త్లాగా కన్స్ట్రక్ట్ చేశాడు మేడం. పిల్లర్ పడేటటువంటి ఏరియాలో 2 బెర్త్స్ అంట, బెర్త్స్. ఆ బెర్త్స్ యొక్క థిక్నెస్ కూడా కొంత వేరియేషన్ ఉంటుంది. కింది బెర్త్ తక్కువ లెంత్ ఉంటుంది, పై బెర్త్ ఎక్కువ లెంత్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్లేన్ షాడో ఈ బెర్త్ల మీద నుంచి ఫ్లో అవుతుందో కొన్ని కన్స్ట్రక్షన్స్ వస్తాయి, అంటే కొన్ని నొక్కులాగా వస్తాయి అనమాట. మనం దూరం నుంచి చూసినప్పుడు అది పిల్లర్ షేప్ వస్తుంది దానికి. నో బడీ కెన్ ట్రేస్ ఇట్. అంటే అక్కడ బెర్తులు కట్టాల్సిన అవసరం లేదు, అయినా కూడా బెర్తులు కట్టడం ద్వారా ఈ ప్లేన్ షాడో ఏమైంది మనకి ఇప్పుడు 2 కాన్స్ట్రక్షన్స్ ఏర్పడి అది ఒక పిల్లర్ షేప్ సంతరించుకుంటుంది అనమాట. సో దట్ వీ కెన్ ఇమాజిన్ దట్ ఇట్ ఈస్ ద షాడో ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద పిల్లర్స్ దట్ వీ కెనాట్ బి ట్రేస్డ్. ఆ విధంగా కన్ఫ్యూజ్ చేసి వదిలిపెట్టాడు అనమాట. కాబట్టి ఇది ఏ పిల్లర్ అంటే మనం చెప్పలేము. మన టెంపుల్లోకి వెళ్తే మేడం, మీరు కానీ వెళ్ళినట్లయితే ఏదైనా పిల్లర్ని మనం టచ్ చేస్తే మన షాడో అక్కడ మిక్స్ కాదు. ఏ పిల్లర్ని టచ్ చేసినా కూడా మన షాడో అక్కడ మిక్స్ కాదు. కాబట్టి కొంత మనకి యాంగ్జైటీ, క్యూరియాసిటీ పెరుగుతుంది. ఏ పిల్లర్ షాడో అంటే మన ఎదురుగా నిలబడ్డా కూడా మన షాడో. ఆ టెంపుల్ గురించే మాట్లాడుతున్నారా సార్? ఎక్కడైనా సరే చెప్తున్నారా? అంటే ఎక్కడైనా సరే ఆ పిల్లర్ లో మనం ఐ మీన్ మిక్స్ చేస్తే మన చేయిని ఆ షాడో కలపదు. ఓన్లీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంలో చెప్తున్నారా? దిస్ ఈజ్ యూనిక్ ఫీచర్ ఆఫ్ ఛాయా సోమేశ్వర ఆలయం, రైట్, నాట్ ఎనీ అదర్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ ఆల్సో. కాబట్టి ఆ విధంగా మనకి హంపి లాంటి టెంపుల్ ఉంది కదా మేడం, అక్కడ ఇన్వర్టెడ్ గోపురం యొక్క ఇమేజ్ పడుతుంది. దట్ ఈస్ డిఫరెంట్ ఫినామినా. ఆ విధంగా మన అరసవల్లి టెంపుల్లో కూడా మనకి సూర్యకిరణాలు పడతాయి. ఇక్కడ ఏంటంటే ఓన్లీ షాడో, వాట్ ఈస్ ఆరిజిన్ ఆఫ్ ద షాడో, వై ఇట్ ఈస్ బీయింగ్ అన్డిస్టర్బ్డ్ అనేటువంటి 2 మిక్స్ చేసి ఒక ఆల్మోస్ట్ 1000 years నుంచి మనకు అబ్బురపరిచారు. యాక్సిడెంటల్గా దేవుని కృప వల్ల నేను వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళినప్పుడు ఉన్నటువంటి ఆ దుస్థితిలో నుండి ఇప్పుడు చాలా అద్భుతమైనటువంటి దీపారాధన జరగడం కానీ, నిత్య పురోహితులు అక్కడ అటెండ్ కావడం కానీ, చక్కటి వెలుగులో లైమ్లైట్లోకి వచ్చింది ఆ టెంపుల్. విఐపీస్ మన మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు కానీ అలాంటి వాళ్ళు చాలామంది విజిట్ చేసి దాన్ని సందర్శించడం జరిగింది. నా ద్వారా ఎక్స్ప్రెషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఆ ఆలయం వెలుగులోకి రావడం ద్వారా శివయ్యకి ఈరోజు పూజలు అందుతున్నాయి. సార్ ఇంత గొప్ప మిస్టరీని ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు వినడానికే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 1 పాయింట్ సార్, ఇప్పుడు ఫిజిక్స్లో చాలా థియరీస్ ఉంటాయి. ఫిజిక్స్ ఇస్ సచ్ ఓషన్ వాస్ట్ సబ్జెక్ట్. అంతా అందరికీ తెలుసు అని నేను అనట్లేదు, బట్ జనరల్గా మాట్లాడితే సార్ కొన్ని బేసిక్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటేషన్ థియరీ దగ్గర నుంచి, లేకపోతే ఐన్స్టీన్స్ థియరీ దగ్గర నుంచి, లేకపోతే ఇందాక మీరు చెప్పినట్లు సివి రామన్ ఎఫెక్ట్ దగ్గర నుంచి, ఇట్లా
బేసిక్గా మన రెగ్యులర్ వాడుక భాషలో ఐదర్ ఇన్ స్కూలింగ్ ఆర్ కాలేజ్ ఆర్ ఎడ్యుకేషన్లో ఎక్కడో కూడా ఫిజిక్స్కి సంబంధించిన కొన్ని థియరీల్ని మనం తారసపడి ఉంటాం, వినుంటాం, దాని గురించి కొంత అవగాహన ఉండుంటుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ 2 థియరీ పాయింట్స్, మెయిన్ పాయింట్స్, లైక్ మీ యొక్క అనాలిసిస్ కంక్లూజన్ పాయింట్స్ అనుకుంటే, అంటే ఎవ్రీ రూమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ది షాడో ఇన్ ది ఆపోజిట్ రూమ్. ఎగ్జాక్ట్లీ. ఈ కాన్సెప్ట్ అసలు లైట్లోకి తీసుకొచ్చిందా మీరా సార్? అంటే ఈ థియరీని కనిపెట్టిందే మీరా సార్? సెకండ్ పర్సన్, ద ఫస్ట్ పర్సన్ వాజ్ ద స్కల్ప్చరర్ ఆఫ్ ద టెంపుల్. అరే వా, ఆబ్వియస్లీ ఆయన ఎలా ఉంటారో, ఆయన బ్రెయిన్ లో ఏం పెట్టుకొని చూసారో మనకైతే తెలీదు. బట్ లేటర్ ఆన్ దాన్ని రీడిస్కవర్ చేసి రీఇన్వెంట్ చేసింది మీరే అనుకోవాలా? ఐ యామ్ ద సెకండ్ పర్సన్. ద ఫస్ట్ పర్సన్ వాజ్ దట్ ద గ్రేట్ ఆర్కిటెక్ట్. ఎందుకంటే దీంట్లో మ్యాథ్స్ ఎక్కువ ఉంది మేడం. యాక్చువల్గా ఐ బీయింగ్ ఏ ఫిజిక్స్ ప్రొఫెసర్, ద ఫినామినన్ ఇన్వాల్వ్స్ ద మ్యాథమెటిక్స్ మోర్. ఎందుకంటే సిమెట్రిక్ స్ట్రక్చర్ అనేటటువంటి ఒక పదం యూజ్ చేస్తాం మేడం. ఇక్కడ ఒక స్పేర్ ఉందనుకోండి మేడం, ఒక బాల్ తీసుకున్నాం అనుకోండి, మనం కళ్ళు మూసుకొని దాన్ని రొటేట్ చేసాం అనుకోండి, అది రొటేట్ అయిన విషయం మనకు తెలియదు. అంతే కదా, ఒక స్క్వేర్ని మనం రొటేట్ చేసినా కూడా మనకు గుర్తించలేము ఆ మార్పు అనేటటువంటిది. ఈ 4 డైరెక్షన్స్లో, ఈ 4 దిక్కుల్లో కూడా 4 గదులు కట్టడం ద్వారా మనం ఏ వైపు నుంచి చూసినా కూడా సేమ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది టెంపుల్. దాన్ని సిమెట్రిక్ స్ట్రక్చర్ అంటాం మనం. ఎప్పుడైతే సిమెట్రిక్ స్ట్రక్చర్ వస్తుందో మనకి, వీ కెన్ అప్లై అవర్ ప్రిన్సిపల్. అంతే కదా మేడం. మీరు స్టార్టింగ్లో అడిగారు మీకే ఎందుకు సాధ్యమైందని చెప్పి. నాకే కాదు మేడం, ఎవరికైనా సాధ్యం అవుతుంది, కానీ వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అంటే దే ఫెయిల్డ్ టు ఎన్విష్ ద ఒరిజినల్ స్ట్రక్చర్ ఆఫ్ ద టెంపుల్. సార్, మరి మీరు ఇంతది రీడిస్కవర్ చేసిన తర్వాత మీరు గవర్నమెంట్కి చెప్పడం కానివ్వండి, లేకపోతే హైర్ అథారిటీస్ దృష్టికి తీసుకువెళ్ళడం కానివ్వండి, లేకపోతే దీనికి సంబంధించిన పేటెన్సీ మీరు తీసుకోవడం కానివ్వండి, దీన్ని మోర్ పబ్లిసైజ్ చేయడం కానీ అట్లా ఎప్పుడైనా ప్రయత్నం చేశారా సార్? చేశారు మేడం. యాక్చువల్గా ద పేటెంట్ మస్ట్ డిజర్వ్డ్ బై ద ఫస్ట్ ఫెలో. పేటెంట్ అనేది ఎందుకంటే మనకి జస్ట్ ఐ గాట్ బై కాపీ రైట్ ఫర్ మై వర్క్ ఫ్రమ్ ఏ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ ఫ్రమ్ న్యూ ఢిల్లీ. ఐ గాట్ కాపీ రైట్. తర్వాత చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్, తర్వాత గవర్నమెంట్ డిగ్నిటరీస్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు కొంత హెసిటేట్ చేశారనమాట. ఇట్ బీయింగ్ ఎ టెంపుల్, డివోటీస్ అందరు కూడా ఏంటంటే కొంచెం అచ్చరు ఉంది, ఛాయాదేవి స్వరూపము, ఛాయ తర్వాత శివుడి యొక్క మహిమ అనే విధంగా. ఇప్పుడు మనోహర్ వచ్చి దీని సైన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్ అని చెప్తే దానికి ఏమైనా డ్యామేజ్ అవుతుందో అన్నట్టుగా వాళ్ళు కొంత అనుమానపడ్డారు మేడం. ఐ హ్యావ్ అప్రోచ్డ్ మెనీ విఐపీస్ అండ్ గ్రేట్ పర్సనాలిటీస్. కొంత నేను దాన్ని ఎందుకంటే నేను ఎక్స్పోజ్, అంటే ప్రజల నమ్మకము, ప్రజల అభిప్రాయం ఏంటి సార్? ఆ షాడో ఎవరిదన్నట్టు? శివుని మహిమ అనేటటువంటి దాంట్లో శిల్పి కూడా నిర్మించాడు, అప్పుడు ఉన్నటువంటి మహారాజులు కూడా అదే కారణంతో నిర్మించి ఉంటారు. ఎందుకనంటే చాలామంది భక్తులు, వాళ్ళకి భక్తి కానీ స్పిరిచువాలిటీ, డివైనిటీ అనేది స్వతహాగా రాదు మేడం. చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను నేను మీకు. మనకి ట్రాఫిక్ సెన్స్ అందరికీ ఉంటుంది మేడం. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏజ్డ్ పర్సన్స్, తర్వాత చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు మనం బైక్ కానీ కార్ కానీ ఆపుతాం మనం. కానీ కొంతమందికి మీడియం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ట్రాఫిక్ లైట్ ఉండాలి. వాళ్ళకి ట్రాఫిక్ లైట్ ఇండికేట్ చేస్తేనే వాళ్ళ వెహికల్ ఆపుతారు. థర్డ్ కేటగిరీ పీపుల్ ఉంటారు, వాళ్ళు అంటే ట్రాఫిక్ లైట్తో పాటు కానిస్టేబుల్ కూడా ఉండాలి, అయితే వాళ్ళు ఆపుతారు అనమాట. ట్రాఫిక్ లైట్ అనేది టెంపుల్, దాంట్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ పురోహితుడు అనమాట. అంటే వాళ్ళ యొక్క ఏమంటారు క్యాపబిలిటీ. బేసికల్గా మనకి దేవుడు, శాస్త్రం అని రిలేట్ చేస్తే జనాలు ఎక్కువ ఇన్క్లైన్ అవుతారు అన్నది మీ థియరీ. ఒక మేధావి ప్రసంగిస్తున్నాడు అని చెప్తే ఎవరు రారు కదా మేడం. చివరిలో మనకి భోజనాలు ఉన్నాయి, లేదా సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి అని చెప్తే వస్తుంటారు వాళ్ళు. అంటే ఒక స్పెసిఫికేషన్ అనేది, ఒక స్పెషాలిటీ అనేది మన టెంపుల్లో మనం డెవలప్ చేయడం ద్వారా వీ కెన్ అట్రాక్ట్ డివోటీస్ టు ద టెంపుల్. సో దట్ మనోహర్ గారు, ఆనెస్ట్గా మీరు చెప్పండి, మీరు దేవుడిని నమ్ముతారా? 100% మేడం, 100% నమ్ముతారా? 100%. అంటే బీయింగ్ ఏ క్వాంటమ్ మెకానిక్స్ ప్రొఫెసర్, ద యూనివర్సల్ సబ్ కాన్షియస్నే నేను దేవుడు అంటాను మేడం. మేబీ శివ, లార్డ్ శివ, వెంకటేశ్వర, ఆంజనేయ, ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఐ బిలీవ్ ఇన్ an entity, an universal entity called God, which drives us. మనందరం కూడా అతను, ఎందుకంటే వీఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ యూనివర్స్. అంతే కదా మేడం. అంటే సార్, బేసికల్గా సాంప్రదాయం గొప్పదా, సైన్స్ గొప్పదా అన్న ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు చెప్పే థియరీ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, సాంప్రదాయం వెనకాల సైన్స్ ఉంది, సాంప్రదాయాన్ని నడిపించేదే సైన్స్ అంటున్నారు. 100% మేడం. ఎందుకంటే దానికి మనం పెట్టుకున్న పేరు సైన్స్. ఇప్పుడు ప్రకృతి మనం తీసుకున్నట్టయితే పంచభూతాలు అని చెప్తుంటాం కదా మేడం. మనకి ఆకాశము, గాలి, నీరు, నిప్పు, భూమి, ఈ పంచభూతాలతో ఏర్పడినటువంటి మన దేహం. ఈ సెలెస్టియల్ బాడీస్ అని చెప్పి గ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ, సూర్యుని దగ్గర నుంచి మీరు తీసుకోండి మేడం. మన గెలాక్సీలో లక్షల కోట్ల నక్షత్రాలు ఉంటాయి మనకి. గెలాక్సీలో నక్షత్ర మండలం అని చెప్తాం. అది నక్షత్రం కానీ, గ్రహం కానీ, ఉపగ్రహం కానీ, అన్నింటిలో ఉన్నటువంటి కాంపోజిషన్ ఏంటంటే మేడప్ ఆఫ్ దీస్ 5 ఎలిమెంట్స్.
ఆకాశం మన ఇంగ్లీష్లో మనం ఈదర్ అంటాం. మన పూర్వీకులు ఎప్పుడో కనిపెట్టారు. హైగన్ వేవ్ థియరీ ప్రకారం ఈదర్ అంటాడు అతను, లైట్ చాప్టర్లో ఉంటుంది. అది పట్టుకొని వెళ్ళాడుతుంటాం. కానీ మన వాళ్ళు ఆకాశం అని ఆల్రెడీ చెప్పారు, విచ్ కెనాట్ బి ట్రేస్డ్, విచ్ కెనాట్ బి టాంజిబుల్. కానీ టచ్ చేయలేం, స్పృశించలేం ఆకాశాన్ని. అవునా? దానికి ఆ రోజుల్లో వాళ్ళు పేరు పెట్టలేదు, కానీ ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు అప్పుడే నమ్మారు. అది నా ప్రపోజల్ అదనమాట. అందుకని ఇదంతా చేసిన తర్వాత సూర్యునిలో, నక్షత్రంలో, తర్వాత గ్రహాలు ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయో మన దేహంలో కూడా అలాంటి ఎలిమెంట్స్ ఆఫ్ నథింగ్. అవర్ హ్యూమన్ బాడీ ఇస్ నథింగ్ బట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఆల్ దీస్ 5 ఎలిమెంట్స్. రైట్. మన మానవ దేహం అనేటువంటి ఈ పంచభూతాల యొక్క సమ్మేళనమే. దట్ ఈస్ మేనిఫెస్టేషన్. అంటే ప్రతి టెంపుల్, ప్రతి గుడి, ఆ మాటకు వస్తే ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ అనుకోండి, బట్ బీయింగ్ మోర్ స్పెసిఫిక్ అబౌట్ టెంపుల్స్, ఈ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ మొత్తం ఆస్ట్రోఫిజిక్స్, ఈ యొక్క క్వాంటమ్ మెకానికల్ ఫిజిక్స్, సైన్స్, దీన్ని బేస్ చేసుకునే కన్స్ట్రక్షన్ జరిగిందంటారా? 100% ఎక్స్క్లూజివ్గా సైంటిఫిక్. ఏంటంటే మనందరికీ తెలుసు ధ్వజస్తంభం ఉంటుంది మనకి టెంపుల్లో. చాలా మంది ఇగ్నోర్ చేస్తుంటారు ధ్వజస్తంభాన్ని. ధ్వజస్తంభం సాధారణంగా దేంతో తయారు చేయబడి ఉంటుంది మేడం? మనకి ఇత్తడి కానీ రాగితో మనకు మెటల్ కవరింగ్ ఉంటుంది మనకు. నిత్యం మన జీవితంలో మన బాడీలో జరిగేటటువంటి మెటబాలిజం కారణంగా మన శరీరంలో ఒక స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతుంది మేడం. చాలా మందికి తెలియని విషయం, మన విద్యుత్ ఉత్పత్తి అవుతుంది మన శరీరంలో, ఆవేశం పెరుగుతుంది. ఆవేశం కారణంగా మనం అన్కంట్రోల్డ్గా డిస్ట్రాక్షన్స్ గురవుతుంటాం, డీస్టెబిలైజ్ అవుతుంటాం, మనం స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ గురవుతుంటాం. ఎందుకంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, స్థిర విద్యుత్ అంటాం, అది మన బాడీలో ఏర్పడుతుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ కారణంగా కానీ ఎలిమెంట్స్ ఉంటాయి మన బాడీలో. ఎప్పుడైతే మనం టెంపుల్కి ఇలా ఇత్తడితో తయారు చేసినటువంటి ధ్వజస్తంభాన్ని కానీ మనం రాగితో చేసిన ధ్వజస్తంభాన్ని టచ్ చేసామనుకోండి, మన బాడీలో ఉన్నటువంటి ఆవేశం అంటే ఎనర్జీ ఛార్జ్ అంతా కూడా డిశ్చార్జ్ అయిపోతుంది గ్రౌండ్కి. అది నెగటివ్ ఎనర్జీ అంతా పాజిటివ్ ఎనర్జీతో నలిఫై న్యూట్రలైజ్ అయిపోతుంది. అది సైన్సే కదా మేడం. ఈవెన్ మన గంట కొట్టడం కూడా మన ఎనర్జీ వేస్ట్ చేసుకుంటుంటున్నాం మనం నిత్యం మన ఆలోచనలో. మనం ఏదో ఒక పార్ట్ని మనం స్టిఫ్గా పెట్టుకోవడం ద్వారా ఎనర్జీ అక్కడ వేస్ట్ అయిపోతుంది. ఫర్ లెఫ్ట్ షోల్డర్ మనం తెలియకుండానే మనం స్టిఫ్గా పెట్టేయడం వల్ల ఎనర్జీ ఇక్కడ వేస్ట్ అయిపోతుంది. అలా టాప్ టు బాటమ్ మనం ఏం చేయాలంటే బాడీని మనం రిలాక్స్ చేసుకోవడానికి మన గుడి గంటలు మనకి హెల్ప్ చేస్తాం. ఎట్లా సార్? ఎట్లా దాని వెనకాల థియరీ అంటే? మన గంటను మోగించినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ ద్వారా మన ఫ్రీక్వెన్సీని మనం కోయిన్సైడ్ చేసుకుంటాం. జనరల్గా సైంటిస్ట్ ఏం చెప్తారంటే 432 హెడ్స్ అండ్ 528 హెడ్స్ అనేది మనకు తెలుసు. 432 హెడ్స్లో ఉన్నటువంటి మనం సౌండ్స్ని మనం కనుక మన ట్యూన్ చేసుకున్నట్లయితే మనలో ఒక రిలాక్సేషన్ వస్తుంది. 528 హెడ్స్తో ఉన్నటువంటి సౌండ్ మనకి ఈవెన్ డిఎన్ఏ రిపేర్ కానీ, తర్వాత మనకు సెన్సిటివ్నెస్ ఏ విధంగానైతే మనం కూల్ కావాలనుకుంటున్నామో దాన్ని ఇస్తుంది మనకి. అంటే ఎంతోమంది చెప్పాను కదా మేడం, ఆ వైబ్రేషన్ అనేటటువంటిది మన బాడీతోటి మనకి రెజోనెన్స్లోకి వచ్చేస్తుంది, అనునాదం అని చెప్తాం అనమాట. ఆ బెల్ మోగినప్పుడు మనలో ఉన్నటువంటి స్ట్రెయిన్, స్ట్రెస్ అంతా కూడా రిలీఫ్ అయిపోతుంది. రైట్. రిలీఫ్ అయినప్పుడు మనం రిలాక్స్ అవుతాం కదా మేడం. తర్వాత కొబ్బరి నీళ్ళు కూడా 2-3 స్పూన్లే తీసుకోవాలని చెప్పారు సైంటిఫిక్. అప్పుడు వాళ్ళ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా స్పిరిచువాలిటీ అంటే ఏంటిది మేడం? కళ్ళు మూసుకొని 10 నిమిషాలు కూర్చోమని చెప్తారు టైంలో, అది మెడిటేషనే. కొబ్బరి నీళ్ళు ఒక 3 చెంచాలు తీసుకోవాలని చెప్తే ఇప్పుడు బాటిల్ తాగుతున్నారు. కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. ఎందుకు 2-3 చెంచాలే? హెవీ ఎలక్ట్రోలైట్స్ తీసుకోవడం ద్వారా కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి మనకి. చాలా మంది డాక్టర్స్ అడిగి లీటర్లు తాగుతున్నాం మనం ఇప్పుడు. పూర్వం మనకు ఒక కొబ్బరి బొండ తీసుకునే వాళ్ళం లేదా? కానీ సమ్మర్లో ఎలక్ట్రోలైట్స్ మంచివి తాగమంటారు. మంచివే కానీ మితంగా తీసుకోవాలి. ఆ రోజు సైంటిఫిక్గా పెట్టారు మేడం, 3 స్పూన్లే తీసుకోవాలి కొబ్బరి నీళ్ళు. అవునా కదా మేడం? కొబ్బరి కూడా ఫలారం లాగా కొంచెమే తీసుకోవాలి చెప్పండి. ఇలా మనం మాట్లాడుకుంటుంటే ప్రతి టెంపుల్లో కూడా ఓవరాల్గా మన యొక్క ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం, తర్వాత హైజీన్, ఫిజికల్ బ్యాలెన్స్ కోసం మాత్రమే చేసినట్టు అమెరికా ఒక టెంపుల్. వీళ్ళు వచ్చి మా భగవంతుని చూపించు, ఎక్కడున్నాడు మీ దేవుడు అని చెప్పి క్రాస్ క్వశ్చనింగ్ చేయడం కోసం కాదు. ఇల్లిటరసీ కదా మేడం. ఇప్పుడు ఇవాళ రేపు మనకి లిటరసీ మనకు పెరుగుతుంది, కానీ అలా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మనకి ఇల్లిటరసీ ఎక్కువ ఉంది. పామర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్పలేం కదా. కాబట్టి దేవుడు, భగవంతుడు, గుడి అన్న పేర్లతో చెప్తే వాళ్ళకి ఎక్కువ అర్థమవుతుంది, రీచబుల్గా ఉంటుంది. అండ్ అమ్మో ఇది చేస్తే దేవుడికి ఇష్టం కాబట్టి మనం కూడా చేద్దాం అనుకొని చేస్తుంటాం. కళ్ళు పాపం చేయొద్దు, కళ్ళు పోతాయి, తప్పు చేయొద్దు, మంచిగా ఉండాలని చెప్పి ఒక మోరల్ సైన్స్ అన్నట్టు మేడం. మోరల్స్ నేర్పడం ద్వారా దాన్ని ఇంతకుముందు నేను చెప్పాను కదా మేడం, జ్ఞానులు ఏం చేస్తారంటే ట్రాఫిక్ లైట్ లేకున్నా కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు. అజ్ఞానులు ఏం చేస్తారంటే ట్రాఫిక్ లైట్ కావాలి వాడికి. ఇంకా డైరెక్షన్ ఆఫ్ లైఫ్ ఇన్ అ వెరీ డివోషనల్ అండ్ సైంటిఫిక్ వే ఇస్ వాట్ మన హిందూయిజంలో మనకి ప్రీచ్ చేసేది. ఎందుకంటే మన హ్యూమన్ బీయింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ మేడం. ఎందుకంటే ఇక్కడ ఒక అరిస్టాటిల్ గారి స్టేట్మెంట్తో నేను కాంట్రాడిక్ట్ అవుతాను మేడం. అరిస్టాటిల్ గారు అందరికీ తెలుసు, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అని చెప్తాడు అతను. అరిస్టాటిల్ గారు. నేను దాన్ని ఒప్పుకోను. మ్యాన్ ఈజ్ అన్ యానిమల్ వితౌట్ టెయిల్ అంటాను నేను. ఎందుకంటే అతను సోషల్ యానిమల్ కావడానికి చాలా కావాలి మేడం. అవునా కదా? ఎందుకంటే సొసైటీలో కలిసి అతను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని నేర్చుకోవడానికి అతనికి చాలా టైం పడుతుంది, జ్ఞానం కూడా అవసరం. కాబట్టి నేను ఆ స్టేట్ ఐ కెనాట్ యాక్సెప్ట్.
కాదు సార్, స్ట్రేట్ అవే కాంట్ యాక్సెప్ట్ అంటే అడగాలనిపిస్తుంది. మీరు చాలా థియరీస్, వెల్ ప్రూవ్డ్ థియరీస్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారట కదా. ఫర్ ఎగ్జాంపుల్, జీరోని జీరో అనద్దు, పూర్ణం అనాలి అన్నది మీ యొక్క ఇంక్లూజన్ అంట కదా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మనందరం కూడా ముఖ్యంగా మన భారతదేశంలో ఒక రాంగ్ కాన్సెప్ట్ జరుగుతుంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా మనం మ్యాథమెటిక్స్లో జీరో అని యూజ్ చేస్తుంటాం. మనం వాస్తవంగా తెలుగులో దాన్ని ఏమంటాం మనం? సున్నా. సున్నా అనే పదం ఏంటిది? మనకు శూన్యంకి వికృతి, అంతే కదా. మనం వాక్యూమ్ అంటాం. మనం శూన్యం అంటే ఏమీ లేదనేటటువంటి అర్థాన్ని తీసుకొచ్చే విధంగా సున్నాని ప్రవేశపెట్టారు. కానీ యాక్చువల్గా మన మ్యాథమెటిక్స్లో మీరు చూడండి మేడం, మన 1 2 3 4 5 మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం మనం ఇంగ్లీష్లో. వెన్ వీ యాడ్ జీరో అందాం, కొంత స్టెప్ దాన్ని జీరో అందాం. ఆ జీరోని మనం యాడ్ చేసినప్పుడు వాటిని ఏమంటాం? మనం హోల్ నెంబర్స్ అంటాం. అందరికి కామన్, ప్రతి ఒక్కరికి తెలుసు, చిన్నప్పటి నుంచి చదువుకున్నా. హోల్ నెంబర్స్ అనే పదం ఎందుకు వచ్చింది? వెన్ వీ యాడ్ 0 to 1 2 3 4 5 so and so, హోల్ నెంబర్ అవుతుంది. తెలుగులో కూడా చూడండి, 1 2 3 4 వాటిని ఏమంటాం మనం? సహజ సంఖ్యలు అంటాం. ఎప్పుడైతే సున్నాని మనం కలుపుతా ఏమంటాం? వాటిని పూర్ణ సంఖ్యలు అంటాం మనం. పూర్ణ అనే పదం వచ్చింది లేదా మేడం? పూర్ణ సంఖ్యలు అంటున్నాం ఇక్కడ తెలుగులో, అక్కడ ఇంగ్లీష్లో హోల్ నెంబర్స్ అంటున్నాం. అంటే కంప్లీట్నెస్ అనే పదం వచ్చినప్పుడు జీరో అనే పదం ఎందుకు వాడుతున్నారు అనేది నా ప్రపోజల్. అది వాడకూడదు కదా మేడం. ఎందుకనంటే మనకు ఆల్రెడీ ఉపనిషత్తులో ఉంది ఈశావాస. జీరో గురించే మాట్లాడాలి అంటే అప్పుడేమనాలి చెప్తాను మేడం. ఈశావాస ఉపనిషత్తులో మొదటి శ్లోకంలో నేను రిఫర్ చేశాను మేడం. అక్కడ మనకి ఒక శాంతి మంత్రం లాగుందండి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అనేటటువంటి ఒక శ్లోకం ఉంది మనకి. అదేం చెప్తుందంటే, ఓవరాల్గా యూనివర్సల్గా ఒక ఇన్ఫినిటీ ఉంది, మనం కూడా ఒక ఇన్ఫినిటీ లాగా ఉన్నాం. ఇన్ఫినిటీలో నుంచి ఇన్ఫినిటీ పుట్టింది. ఇన్ఫినిటీలో నుంచి మనం ఇన్ఫినిటీ తీసేస్తే ఇన్ఫినిటీనే మిగులుతుంది. అంటే హోల్సమ్ అంటామంట. ఒక హోల్లోంచి హోలే జనిస్తుంది, హోల్లోంచి హోల్ తీసేసినా కూడా మనకి హోలే మిగులుతుంది. మనకు మ్యాథమెటిక్స్లో మనకి 0 +1 +2 +3 లాగా ఉంటుంది మేడం. అదే ఇంకా లెఫ్ట్ సైడ్ మనకి -1 -2 -3 లాగా ఉంటుంది. వెన్ వీ కంబైన్ -1 and +1 దేర్ కమ్స్ 0. హోల్ అనమాట, హోల్సమ్. ఇక నెగిటివ్ ఎంటిటీస్ పాజిటివ్ ఎంటిటీస్ అని మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది, మళ్ళీ పరిపూర్ణం వస్తుంది. సంపూర్ణం అనేటటువంటి పదాన్ని మనం యూజ్ చేయాలనేటటువంటిది మీ ద్వారా నేను ఈ సమాజానికి తెలియజేయాలనుకుంటున్నాను. ఈ రోజు నుండి మన మ్యాథమెటిక్స్ బుక్స్లో కానీ మ్యాథమెటిక్స్ టీచర్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ హ్యాబిచుయేట్ టు అటర్ ఇట్ యాజ్ హోల్ ఆర్ పూర్ణ. 501 ఉందనుకోండి, 5 పూర్ణం 1 అని చదవాలని చెప్పి అందరికీ కూడా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మన దాంట్లో ఉంది. ఇప్పుడు సముద్రంలో నుంచి మనం ఎన్ని డ్రమ్ములు తీసినా కూడా దాని లెవెల్ తగ్గుతుందా మేడం? తగ్గదు కదా. సముద్రం నుంచి మనం గ్యాలన్స్ ఆఫ్ వాటర్ తీసేసినా సముద్రం లెవెల్ తగ్గదు. గ్యాలన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసినా కూడా దాని యొక్క లెవెల్ కూడా అది పూర్ణం, అది సంపూర్ణం. మనం అందుకే ఇంతకుముందు చెప్పాను కదా మేడం, సైన్స్ అని చెప్పి కొట్టుకేటటువంటి హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళు పూర్తిగా రీసెర్చ్ చేయట్లేదు మేడం. వాళ్ళు పూర్తిగా రీసెర్చ్ చేసి సార్, మీ ఒపీనియన్ ప్రకారం సైన్స్లో ఇప్పుడు మీరు చెప్పినటువంటి థియరీ కానీ లేకపోతే మీరు రీఇన్వెంట్ చేసినటువంటి ఆ సబ్జెక్ట్ కానీ సైన్స్లో ఇప్పటికీ ఏ డిపార్ట్మెంట్స్లో అంటే ఏ జోన్స్లో వాక్యూమ్ ఉందనుకుంటున్నారు? ఆల్ డొమైన్స్ ఆఫ్ సైన్స్ మేడం. ఎందుకనంటే ఈవెన్ మనకు ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ తీసుకున్నాను అనుకోండి, ట్రీట్మెంట్లో ఎప్పుడు వార్ జరుగుతుంది అలోపతికి ఆయుర్వేదకి, అవునా కదండి? అక్కడ ఒక గ్యాప్ ఉందా లేదా మనకి? అదేవిధంగా కెమిస్ట్రీ తీసుకున్నా, మనకి స్పేస్ సైన్స్ తీసుకున్నా కూడా మన జ్యోతిష్యం గురించి మీరు చెప్పారు కదా, వాస్తవంగా ఆస్ట్రాలజీ అనేటటువంటి ఆస్ట్రానమీ నుంచి వచ్చింది మనకి. అక్కడ కూడా స్పేస్ వాక్యూమ్ ఉన్నట్టే కదా మేడం. ఆస్ట్రానమీ అనేటటువంటి సైన్స్ నుంచి ఆస్ట్రాలజీని మనం ప్రపోజ్ చేశారు. దాంట్లో ఉన్నటువంటి వికారాలు మనం పక్కన పెట్టేద్దామని. ఎందుకంటే ఆస్ట్రానమీని పంచాంగం ద్వారా, తర్వాత ఈ గ్రహాల యొక్క ప్రభావం ద్వారా మనకి తెలియజేయడం కోసం ఈ ప్రపోజ్ చేశారన్నమాట, ఇది ఆస్ట్రాలజీని. దాన్ని మనం కనెక్ట్ చేసుకోలేకపోతున్నాం, దాన్ని రిఫైన్ చేసుకోలేకపోతున్నాం. అంటే ఆస్ట్రాలజీ కూడా సైన్సే అని నమ్ముతారా మీరు? 100% మేడం. ఎందుకంటే ఇప్పుడు క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది మనకి. ఇప్పుడు న్యూటన్ గురుత్వ సిద్ధాంతం ప్రకారం మనకు ఏదైనా ఒక ద్రవ్యరాశుల మధ్య మనకి ఆకర్షణ ఉంటుందని చెప్పాడు అతను. ఐన్స్టీన్ ప్రకారం క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా కొన్ని లక్షల కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి 2 మైన్యూట్ సబాటమిక్ పార్టికల్స్ మధ్య కూడా ఒక రిలేషన్ ఉంటుందని చెప్పి క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనేటటువంటి థియరీ మనకి ఇప్పుడు రన్నింగ్లో ఉంది. కాబట్టి వీ కెనాట్ స్ట్రైక్ ఆఫ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద సెలెస్టియల్ బాడీస్ ఆన్ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే మేడం సూక్ష్మమైన అంశం చెప్తాను మీకు. ఈవెన్ మన మూన్ ఎర్త్ చుట్టూ తిరగడానికి కూడా మనకి రఫ్గా 27 days పడుతుంది మేడం. మనకి ఏ విధంగా మూన్ యొక్క ఇంపాక్ట్ మన హ్యూమన్ బాడీస్ మీద ఉందో చెప్తాను మేడం. ఈవెన్ మన హ్యూమన్ మెన్స్ట్రల్ సైకిల్ కూడా మనకి 27 days ఉంటుంది. ఎగ్జాక్ట్ క్వాట్ ద కోఇన్సిడెన్స్ చూడండి మేడం. ద రొటేషన్ అరౌండ్ ద ఎర్త్ 27 days పడుతుంది. ఈవెన్ ద మెన్స్ట్రల్ సైకిల్ టేక్స్ 27 days ఇన్ ఉమెన్. ఈ ఇంటర్లింకింగ్ ఉంది అనేది నేను చెప్తున్నాను మేడం. హియర్ దీస్ ఫెలోస్ ఆర్ ఫెయిలింగ్ టు ఇంటర్లింక్.
వాట్ ఎవర్ దే ఆర్ కాలింగ్ సైన్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. ఈ ప్రకృతిలో మొత్తం చాలా ఉంది. దాన్ని శోధించే క్రమంలో చేసేటటువంటి పరికరం పేరే సైన్స్ అని నేను చెప్తాను. సార్ అట్లా అయితే ఇప్పుడు మనం ఆస్ట్రాలజీ గురించి మాట్లాడదాం సార్. మనకి నవగ్రహాలు అని అంటూ ఉంటారు, కానీ సైన్స్లో మాట్లాడితే సార్ సన్ ఇస్ ది బిగ్గెస్ట్ స్టార్ అని మాట్లాడతాం, మూన్ ఇస్ అ శాటిలైట్ అని మాట్లాడతాం. కానీ ఇక్కడ మాత్రం ఆస్ట్రాలజీలో మనం 9 నవగ్రహాలు, సూర్యుడికి సంబంధించి ఆదిత్య హృదయం చదవమంటారు, చంద్రుడి ఇంపాక్ట్ మనుషుల మీద ఉంటుందని అంటారు. ఎస్పెషల్లీ చంద్రుడి ఇంపాక్ట్ అదే గనక ఆ హౌస్ యొక్క లీడర్ అనాలా లేకపోతే కింగ్ అనాలో వాట్ ఎవర్ ఖర్చు ఎక్కువ పెడతారంటారు. ఇట్లా డిఫరెంట్ స్టేటస్ చెప్తూ ఉంటారు కదా. అంటే ఇక్కడ ఆస్ట్రాలజీ చెప్పేది ఒకటి, సైన్స్లో వచ్చేది వేరేది. ఇక్కడే మీకు రిలవెంట్గా అనిపించట్లేదు కదా, ఇస్ మై క్వశ్చన్. అక్కడ యాంటిసిపేషన్ చేసే వాళ్ళ వల్ల వస్తుంది మేడం. ఏంటంటే జనరల్ ఆస్ట్రాలజీ ఒకటి ఉంటుంది, తర్వాత ఫలిత జ్యోతిష్యం అంటాం మనం. సాధారణ జ్యోతిష్యం, తర్వాత ఫలిత జ్యోతిష్యం. ఫలితం అంటే ఏంటి? ఈ పెళ్ళిళ్ళ లగ్నాలు పెట్టడం, సంతానం ఏ జెండర్ పుడతారు అనేది కొంత వికారాలు తయారైన తర్వాత ఆస్ట్రాలజీ మీద నమ్మకం పోయింది ప్రజలకి. ఇంత మీరు చెప్పారు సూర్యుడు నక్షత్రం అని చెప్పి, అది చాలా సూక్ష్మ నక్షత్రం మేడం. యాక్చువల్గా సూర్యుడు అనేది మిల్కీ వే అనేటటువంటి గెలాక్సీలో మనం లక్షల కోట్ల నక్షత్రాల్లో ఒక నక్షత్రం సూర్యుడు, పాలపొంత అని చెప్తాం మనం. ఈ విశ్వంలో లక్షల కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. లక్షల కోట్ల గెలాక్సీలో ఒక గెలాక్సీ మిల్కీ వే. ఆ మిల్కీ వేలో లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఆ లక్షల కోట్ల నక్షత్రాల్లో సూర్యుడు ఒక నక్షత్రం. దాని చుట్టూ మనం మాట్లాడుకుంటున్నటువంటి సౌర వ్యవస్థ. మీరు అడిగారు సూర్యుడు నక్షత్రం కదా, చంద్రుడు ఉపగ్రహం కదా, వీటిని గ్రహాలుగా పరిగణిస్తున్నారని చెప్తే, ఒక ఖగోళ వస్తువు యొక్క కాంపోజిషన్ అనేది కామన్గా ఉంటుంది మేడం. ఏదైనా కూడా అది బృహస్పతి కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, ఎవరైనా భూమి కానీ, సూర్యుడు అనేటటువంటి యొక్క సెలెస్టియల్ బాడీ గ్యాసియస్ ఫామ్లో ఉంటాడు, వాయు రూపంలో ఉంటాడు. చూడండి, చంద్రుడిని తీసుకోండి, అక్కడ వాతావరణం లేదు, కానీ మన ఎర్త్లో ఏదైతే కాంపోజిషన్ ఉందో మనకి అది అలాంటి కాంపోజిషనే మనకి చంద్రుడిలో ఉంటుంది. కాకపోతే సైజ్ డిఫరెన్స్, సైజు తక్కువ ఉంది కాబట్టి ఉపగ్రహం అని చెప్పాము అంతే. కానీ ఈ నవగ్రహాలుగా పరిగణించడానికి కారణం ఏంటంటే అన్నింటిలో ఉన్నటువంటి కాంపోజిషన్ అనేది సేమ్, ఆ ఎలిమెంట్స్ సేమ్. కణాలు అవే కదా మేడం, పరమాణువులు అవే కదా. హైడ్రోజన్, ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ కానీ ఏదైనా కానీ వాటర్ తీసుకున్నాం అనుకోండి, అది ఆవిరి రూపంలో ఉన్నా, ద్రవ రూపంలో ఉన్నా, ఘన రూపంలో ఉన్నా, దాని యొక్క కెమికల్ నేచర్ అనేది మారదు కదా. కాబట్టి సూర్యుడు అనే ఎంటిటీ వాయు రూపంలో ఉన్నా కూడా దాని ప్రభావం ఉంటుందని చెప్పి మన జ్యోతిషులు చెప్తున్నారు. చంద్రుడు ఉపగ్రహం అయినా కూడా ఒక కామన్ నామన్ క్లేచర్ తీసుకున్నారు గ్రహాలు అని చెప్పి. దాన్ని ఒక సిస్టమేటిక్ స్టడీ కనుక మనం చేస్తే ఆ 27 నక్షత్రాలు కూడా 27 నక్షత్రాల ప్రభావం మనం చూపిస్తాం మనం. అవునా కదా, తెలుసు కదా మేడం. ఆ 27 నక్షత్రాల యొక్క ప్రభావం దాన్ని బేస్ చేసుకొని ఈ 12 డొమైన్స్ తీసుకుంటారు మేడం. యాక్చువల్లీ చాలామంది ఆస్ట్రాలజర్స్కి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. 12 డొమైన్స్, సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ప్రవేశిస్తాడని చెప్పడం వల్ల పబ్లిక్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. సూర్యుడు ఎప్పుడు కూడా ప్రయాణం చేయడు. ఎవరు ప్రయాణం చేస్తారు? భూమి ప్రయాణం చేస్తుంది. మనం ఎక్కినటువంటి బస్సు ప్రయాణం చేస్తుంది. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు సూర్యుడు ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి ప్రవేశిస్తున్నాడు మిస్కన్సెప్షన్ వస్తుంది కదా. సూర్యుడు ఎప్పుడు ప్రయాణించాడు కదా. మనం ప్రయాణించడం ద్వారా మన మధ్యలో ఉన్నటువంటి సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రయాణిస్తున్నట్టుగా కనిపిస్తాడు. కాబట్టి ఈ క్లారిటీ ఎవరు ఇవ్వలేకపోతున్నారు. ఆ 12 డొమైన్స్ అనేటటువంటి మన చుట్టూ ఉన్నటువంటి రాశులు అంటాం కదా మేడం. ఆ 12 రాశుల్లో ఈ సూర్యుడు ఏ విధంగా, యాక్చువల్ ఒక్కొక్క రాశిలో మనకి చంద్రుడు 2.5 days ఉంటాడు, తర్వాత సూర్యుడు 30 days ఉంటాడు అంటారు కదా సార్. సూర్యుడు ఏ రాశి వారి లగ్నాధిపతి అయితే 2.5 రోజుకి ఒకసారి వాళ్ళకి మెంటల్ థాట్స్ అవి ఫ్లక్చర్ అవుతూ ఉంటాయి. 2.5 రోజులు ఎందుకన్నారంటే మన సూర్యుడు ప్రతి రాశిలో 2.5 రోజులు ఉంటాడు. చంద్రుడు 2.5 రోజులు 2.5 days ఉంటాడు. అంటే మనకారకుడు అంటాడు చంద్రుడు. ఎందుకంటే మనకి ఈ రోజు మీకు తెలుసో తెలియదో, భూమి 23.5 degrees కోణంతో వంగి ఉండడానికి కారణం సూర్యుడు కాదు, చంద్రుడు. సార్ మళ్ళీ ఒకసారి స్టేట్మెంట్. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది మేడం. చెప్పుకోవాలంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, అదేవిధంగా సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. నిటారుగా తిరగచ్చు కదా, కానీ ఆ యొక్క ఆర్బిట్కి, ఆ ప్లేన్కి 23.5 degrees కోణంతో ఇంక్లినేషన్తో వంగి ఉంటుంది. అది వంగి ఉండడానికి కారణం ఎవరంటే పక్కనే ఉన్నటువంటి చంద్రుడు. చాలామంది సూర్యుని ప్రభావం అనుకున్నాం. సూర్యుడు అన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ కూడా చంద్రుని యొక్క ప్రభావం మన భూమి మీద ఎక్కువ ఉంటుంది. సముద్రంలో ఆటుపోట్లు కానీ, భూకంపాలు సంభవించడానికి కానీ, వేరే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ, తర్వాత చంద్రుడు భూమికి ఒక్కొక్కసారి దగ్గరగా అవసరం కొంచెం దూరంగా వెళ్తుంటాడు. దీని కారణంగా చంద్రుని యొక్క ప్రభావం మన మీద ఎక్కువ. ఇంతకుముందు మీకు చెప్పాను కదా 27 days మెన్స్ట్రల్ సైకిల్స్ అని చెప్పి, ఆ లింకింగ్ ఉంది, పిరాడిసిటీ అనేటటువంటిది. కాబట్టి చంద్రుని యొక్క ఎఫెక్టే ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంటుందంటే సూర్యుని కంటే 2.5 రెట్లు ఎక్కువ ఉంటుంది చంద్రుని యొక్క ప్రభావం మన భూమి మీద. కాబట్టి ఈ 3 entities అనేవి ఎక్కువ ఇంపార్టెంట్: సూర్యుడు, భూమి,
తర్వాత చంద్రుడు. ఈ మూడిటి యొక్క కాంబినేషన్ అనేది మన మనిషి మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి చంద్రుడు అనేటటువంటి ఒక ఉపగ్రహం కారణంగా 23 డిగ్రీల కోణంతో భూమి ఉండడం కారణంగానే మన భూమి మీద జీవం ఏర్పడింది. ఎట్లా సార్ లింక్ ఏంటి వాటికి? ఎందుకనంటే క్యాజువల్గా ఉండింది అనుకోండి, 23 డిగ్రీల కోణంతో భూమి కనుక లేదనుకోండి, అది కామ్గా సూర్యుని చుట్టూ తిరిగి వచ్చేది, ఎలాంటి కాలాలు ఏర్పడేవి కావు మనకి. సీజన్స్ ఏర్పడాలంటే 23 డిగ్రీల కోణంతో భూమి వంగి ఉండాలి. కాబట్టి అది సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో ఈ సీజన్స్ ఏర్పడతాయి. నార్థన్ హెమిస్ఫియర్లో మనకు సమ్మర్ ఉందనుకోండి, సౌదర్న్ హెమిస్ఫియర్లో మనకి వింటర్ ఉంటుంది. ఉదాహరణకి మన ఇండియాలో సమ్మర్ ఉంటే ఆస్ట్రేలియాలో వింటర్ ఉంటుంది. అంటే సీజన్స్ ఫార్మేషన్కి ఈ వంగి ఉండడం కారణం, తర్వాత సీజన్స్ మారడానికి కూడా ఈ 23.5 డిగ్రీస్ యాంగిల్ కారణం. కాబట్టి లోతుకు వెళ్తున్న కొద్ది చాలా ఉంటుంది మేడం ఈ 3 ఆబ్జెక్ట్స్ యొక్క కాంబినేషన్. ఏది రాహు, మన చంద్రుడు, సూర్యుడు, భూమి. సరే, ఈ మూడిటి యొక్క ఇంపాక్ట్ భూమి మీద ఉన్న మనుషుల మీద అంటే మన మీద ఉంటుంది అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే ఎర్త్కి చాలా దగ్గరగా వీటి యొక్క ఉంటుంది కాబట్టి ఇంపాక్ట్. మిగిలిన వాటి పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రాహు కేతు అంటారు, వాటి యొక్క ఛాయాచిత్రాలను అసలు ఎక్స్పెక్టే చేయరు, అంటే అవి అసలు లేనే లేవు అని వేరే వాళ్ళు వాదిస్తూ ఉంటారు. మీ అనాలిసిస్ ఏంటి దీనికి మీద? వాటిని ఛాయాగ్రహాలు, మిథ్యాగ్రహాలు, డార్క్ ప్లానెట్స్ అని చెప్తుంటారు మనం. నా దృష్టిలో ఏంటంటే రాహువు కేతు అనేటటువంటి 2 ఎంటిటీస్. సూర్యుని చుట్టూ భూమి తిరిగేటటువంటిది ఒక ఆర్బిట్ ఉంది, అందరికి కామన్గా అర్థమవుతుంది మేడం. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది ఒక ఆర్బిట్లో. భూమి చుట్టూ చంద్రుడు కూడా ఇంకో ఆర్బిట్లో తిరుగుతుంటాడు. ఇప్పుడు ఎన్ని ఆర్బిట్స్ ఉన్నాయి మేడం? మనకి 2 ఆర్బిట్స్ ఉన్నాయి. ద ఆర్బిట్ ఆఫ్ మూన్ అరౌండ్ ద ఎర్త్ అండ్ ది ఆర్బిట్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ద సన్. ఓకే, ఒక 2 బ్యాంగిల్స్ లాగా ఇమాజిన్ చేసుకుందాం. 2 రింగ్స్ అనుకుందాం మేడం. రింగ్ ఆఫ్ మూన్ అరౌండ్ ద ఎర్త్, రింగ్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ద సన్. ఈ 2 రింగ్స్ కూడా 2 చోట్ల కోయిన్సైడ్ అవుతాయి. ఓకే, దీస్ 2 ఆర్బిట్స్ కోయిన్సైడ్ ఎట్ 2 డిఫరెంట్ పాయింట్స్. ఓకే, ఆ పాయింట్స్ ఏంటివి? ఇప్పుడు ఆర్బిట్స్ మనకు కనిపిస్తాయి మేడం, మనకు చూస్తే కనిపించవు. కానీ కోయిన్సిడెన్స్ 2 కట్ చేసుకుంటాయి కదా, ఆ ఖండించుకునేటటువంటి 2 బిందువులే మనం రాహుకేతు అంటాం అనమాట. అవా సార్ రాహుకేతు అంటే? మూన్ రైజింగ్లో ఉన్నప్పుడు నార్త్ నోడ్ అంటాం, డిసెండింగ్లో ఉన్నప్పుడు సౌత్ నోడ్ అంటాం అనమాట. ఆ ఖండించుకునేటటువంటి బిందువుల యొక్క ప్రాధాన్యత ఏంటంటే అవి కూడా మళ్ళీ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి మనకు 18 సంవత్సరాలు పడతాయి. అది కూడా కనిపెట్టారు. అది కూడా దానికి కూడా లింకప్ ఏంటంటే 23.5 డిగ్రీస్ ఇంక్లినేషన్ ఆఫ్ ఎర్త్ కారణం. 23.5 డిగ్రీస్ ఇంక్లినేషన్ ఆఫ్ ద మూన్. ఎర్త్కి ఉందంటున్నారా ఇంక్లినేషన్? ఇందాక ఆర్బిట్ ఇంక్లినేషన్ అంటున్నారా? ఎర్త్ మేడం. సూర్యునికి మన సూర్యుని తీసుకుంటే, సూర్యునికి మనం కంపేర్ చేసుకుంటే 23.5 డిగ్రీస్ యాంగిల్తో వంగి ఉంటుండే ఎర్త్. ఆ వంగి ఉండడానికి కారణం చంద్రుడు. ఎర్త్ వంగి ఉండడానికి కారణం చంద్రుడు. చూడడానికి మైన్యూట్ కనిపించినా కూడా అంటే ఆ ఇంక్లినేషన్ కారణంగానే ఈ సీజన్స్ ఫామ్ కావడం, ఈ సముద్రాల్లో జీవం పుట్టడం, ఈ విధమైన మార్పులు సంభవించడం ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ద పవర్ఫుల్ ఇంపాక్టింగ్ ఆబ్జెక్ట్ ఏదైనా ఉందంటే మనకి మోర్ దాన్ సన్ ఈజ్ చంద్రుడు. ఈ చంద్రుడు యొక్క ఆర్బిట్ సూర్యుని చుట్టూ భూమి యొక్క ఆర్బిట్ ఖండించుకునే బిందువులే రాహుకేతు అంటాం. ఆ బిందువులు కూడా మళ్ళీ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 18 సంవత్సరాలు అని చెప్పి మనకి వింశోత్తరి మహాదశలో ఆస్ట్రాలజీలో 120 ఇయర్స్ ఇచ్చారు మేడం మనిషికి. ఆ 120 ఇయర్స్లో 18 ఇయర్స్ అని చెప్పి పెట్టారు రాహుకి. ఏ విధంగా పెట్టారు చెప్పండి? అప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ రాహు యొక్క కాలం ఎంత పరిధి పెట్టారు? 18 ఇయర్స్ పెట్టారు. యాజ్ పర్ ఫిజిక్స్ ఈ నోడ్ తిరిగి రావడానికి కూడా 18 ఇయర్స్ అని చెప్పి ఫిజిక్స్ ప్రూవ్ చేస్తారు. కాబట్టి 18 ఇయర్స్ అని అంటున్నారు. అంటే కోయిన్సిడెన్స్ లింకింగ్ ఉన్నట్టే కదా మేడం. ఉంది సార్. నేను అనేమంటే మూర్ఖంగా బ్లైండ్గా కొట్టిపడేయకుండా లెట్ us ట్రై టు ఇన్వెస్టిగేట్. అంటే సార్ ఇప్పుడు మూర్ఖంగా పెద్దవాళ్ళు చెప్పిన మాటలన్నీ కొట్టిపడేయకూడదు. దేర్ ఈజ్ అ సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ఇట్ అంటున్నారు కదా. బ్రహ్మం గారు చెప్పినట్లుగా ఎప్పుడో అప్పుడు యుగాంతరం కూడా జరుగుతుంది. అయితే నైస్ క్వశ్చన్ మేడం. అక్కడ ఏంటంటే బ్రహ్మగారు చెప్తే యుగాంతం కాదు, అది ఎప్పుడైనా అవుతుంది ఖచ్చితంగా. మీరు చెప్పినా నేను చెప్పినా ఎవరు చెప్పినా యుగాంతం అనేది ఖచ్చితం. భూమికి చావు ఉంది. ఆల్మోస్ట్ 423 crores లేదా 4.2 billion ఇయర్స్ అంటాం మనం మేడం. మనందరికి కామన్గా తెలిసినటువంటి ప్రైమరీ నాలెడ్జ్ ఏంటంటే 4 యుగాలు ఉన్నాయి తెలుసు మేడం. కృత, త్రేత, ద్వాపర, కలియుగం అని చెప్పి. కృతయుగం 17,28,000 సంవత్సరాలు మేడం కృతయుగం. ద్వాపర వచ్చేసి 12,96,000. తర్వాత త్రేత వచ్చేసి ద్వాపర వచ్చేసి మనకి 8,64,000 సంవత్సరాలు. కలియుగం వచ్చేసి 4,32,000 సంవత్సరాలు. ఈ 4 యుగాల యొక్క పీరియడ్ని మనం కలిపితే 43,20,000 సంవత్సరాలు అనే దాన్ని ఒక మహాయుగం అంటాం మనం, లేదా చతుర్యుగం అంటాం మనం. ఈ మహాయుగాలన్నీ కూడా కలిపి ఒక 71 మహాయుగాలు మనం కలిపామనుకోండి మేడం, దాన్ని ఒక మన్వంతరం అంటాం. చూడండి, మన సూర్య సిద్ధాంతం ప్రకారం మనం చెప్తారు ఈ 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు అవుతుంది. అలాంటివి 71 మహాయుగాలు లేదా చతుర్యుగాలు కలిస్తే ఒక మన్వంతరం అంటాం మనం.
ఆ మన్వంతరం ఫామ్ అయిన తర్వాత ప్రతి మన్వంతరం ఫామ్ అయిన తర్వాత ఒక జలప్రలయం వస్తుంది, భూమి మీద జీవం అంతా కూడా కొట్టుకుపోతుందని చెప్పి రాసింది దాంట్లో. ఇలాంటి మన్వంతరాలు ఒక 14 అయితే ఒక కల్పం అంటాం. అర్థమైంది మేడం. ఆ కల్పం యొక్క పీరియడ్ ఎంత వస్తుందంటే మేడం, దీనికి మనం 4.32 బిలియన్ ఇయర్స్ అని వస్తుంది. అది కూడా యాజ్ పర్ ఫిజిక్స్ మనకు ప్రూవ్ అయింది. అంటే మన భూమి పుట్టిన దగ్గర నుండి చనిపోవడానికి ఎంత ఏజ్ ఉంటుంది మనకి? 4.3 బిలియన్ లేదా 432 కోట్ల సంవత్సరాలు. ఎప్పటికొస్తుంది సార్ అది? సగం అయిపోయింది ఆల్రెడీ, సగం అయిపోయింది మనకు. సార్ సగం అయిపోయిందంటే గుండె జారుతుంది. ఇంకా ఎన్నో లక్షల సంవత్సరాలు ఉన్నాయి కదా లేదు మేడం, 14 మనం అనుకున్నాం కదా మేడం. మనం 14 మన్వంతరాలు అయితే ఒక కల్పం అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏంటంటే శ్వేత వరాహం అనేటటువంటి కల్పంలో ఉన్నాం. వైవస్వత్వ మన్వంతరంలో ఉన్నాం. అంటే 14 ఇట్లో 6 మన్వంతరాలు అయిపోయినాయి. మొత్తం 14లో అంటే 7th మన్వంతరంలోకి ఎంటర్ అయ్యాం. 7th మన్వంతరంలో ఎంటర్ అయ్యి ఆ మహాయుగంలో కలియుగంలో 5000 సంవత్సరాలు, సుమారు 5000 సంవత్సరాలు గడిచిపోయింది కలియుగం. ఈ 5000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ సైకిల్ మొదలవుతుంది. కాబట్టి దాని ప్రకారం ఇంకా సగం మాత్రం ఏజ్ ఉంది మన భూమికి. ఆ సగం ఏజ్ లోపల మనం ఏం ఉన్నాం అప్పటికి. సూర్యుడు ఏం చేస్తాడంటే క్రమక్రమంగా దగ్గరికి లాక్కుంటుంటాడు. మనకు బ్లాక్ హోల్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది ఫిజిక్స్లో. ఏదైనా ఒక నక్షత్రం తన జీవిత కాలంలో చనిపోతుంది మేడం, అది బ్లాక్ హోల్ లాగా, వైట్ డ్వార్ఫ్ లాగా ఫామ్ అవుతుంది. కాబట్టి క్రమక్రమంగా ఇంకొక సగం, దాదాపు 200 కోట్ల సంవత్సరాల తర్వాత మళ్ళీ క్రమక్రమంగా సూర్యుడు తన దగ్గరికి లాగేసుకుంటాడు. సూర్యునికి దగ్గర అవుతున్న కొద్దీ మనకి ఏమవుతుంది మేడం? వేడి. అప్పటికి ఎవరు ఉండవు. మళ్ళీ భూమి ఏ విధంగా అయితే మొట్టమొదలు మీకు అందరికీ తెలుసు కదా, భూమి ఆవిర్భవించినప్పుడు ఒక మండుతున్నటువంటి లావా అగ్నిగోళం, నీటి ఆవిరి, తర్వాత లావా. అదే కదా సార్ బిగ్ బ్యాంగ్ థియరీ అని మాట్లాడతారు. ఆ బిగ్ బ్యాంగ్ థియరీ ఫామ్ అయినప్పుడు మనకి ఈ సూర్యునిలో నుండి మనకి ఇవన్నీ కూడా విడిపడ్డాయి మేడం. ఈ గ్రహాలన్నీ కూడా విడిపడ్డప్పుడు అప్పుడు మన గ్రహం ఏం చేసిందంటే ఎగిసిపడుతున్న లావాలు, అగ్నిపర్వతాలు విస్ఫోటన చెందడం, తర్వాత అప్పుడు నీరు లేదు మన భూమి మీద, కనకనలాడే ఒక మండే గోళంలాగా భూమి ఉంది. కాబట్టి దాని మీద ఏంటంటే ఆ తిరిగే క్రమంలో ఏమవుతుంది, క్రమక్రమంగా ఎనర్జీ లాస్ అయిన తర్వాత అది కూల్ అయ్యి ఈ నీటి ఆవిరి అంతా కూడా ఆ భూమి మీద వర్షంలాగా వర్షించడం కారణంగా ఆ సముద్రాలు ఏర్పడ్డాయి అన్నమాట. మనం మనిషి పుట్టి కేవలం 2 బిలియన్ సంవత్సరాలే మాత్రం, అంతకుముందు ఏం లేదు. మనకి హాఫ్ ఏజ్ అయిపోయింది ఎర్త్ది, ఇంకో హాఫ్ ఏజ్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా 200 కోట్ల సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా భూమి చనిపోతుంది. సార్ ఇప్పుడు దేవుడు లేడా అంటే దేవుడు ఉన్నాడు అంటున్నారు. దాని వెనకాల జరుగుతున్న ప్రతి ప్రాసెస్కి ఒక సైంటిఫిక్ ఇంపాక్ట్ ఉంది అని అంటున్నారు. బీయింగ్ అ మెటాఫిజిక్స్ ప్రొఫెసర్ ఆర్ బీయింగ్ అన్ ఆస్ట్రోఫిజిషియన్, మీరు ఏం చేయాలనుకుంటున్నారు సార్? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ గోల్ ఏంటి? మీ విజన్ ఏంటి? ఖచ్చితంగా మరి ఏంటంటే ఎవ్రీ హ్యూమన్ బాడీ ఈజ్ లైక్ ఎ ట్రాన్స్మిటర్. మనలో కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది అనేది నెక్స్ట్ నా ప్రపోజల్ ఏంటంటే మేడం, హ్యూమన్ బాడీ అనేదాన్ని మనం ఒక చులకనగా తీసుకునే అవకాశం లేదు. మన బ్రెయిన్ ఒక యాంటీనా లాగా పనిచేస్తుంది. తర్వాత హార్ట్ అనేటటువంటిది అత్యధికంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని మనం క్రియేట్ చేస్తుంది మేడం, ఎక్కువ వైబ్రేషన్స్ కారణం. ఎందుకంటే బ్లడ్ పంప్ చేస్తుంది కాబట్టి దాంట్లో ఐరన్ ఉంటుంది. మూవింగ్ ఛార్జెస్ ఎప్పుడైనా కూడా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాయి. కాబట్టి ఓవరాల్గా హార్ట్ ఎక్కువ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు కాంతి అనేది కూడా ఒక విద్యుదయస్కాంత తరంగం లాంటిది. కాబట్టి హ్యూమన్ బాడీ కూడా ఒక కాంపోజిషన్, దేని కాంపోజిషన్ విద్యుదయస్కాంత క్షేత్రంతో సమానం. కాబట్టి ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటాం మేడం. ఇంతకుముందు మీరు గాడ్ అని అడిగారు. వాట్ యూ మీన్ బై గాడ్ అంటే సర్టెన్ షేప్ కానీ పేరు పెట్టను నేను. యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటాం. యూనివర్సల్ కాన్షియస్నెస్లో మనందరం కూడా కనెక్ట్ కావడానికి మన సబ్ కాన్షియస్ మనం యూజ్ చేసుకుంటాం అనమాట. సబ్ కాన్షియస్ యూజ్ చేసుకోవాలంటే ఏంటి మేడం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేడియో స్టేషన్ ఉంది మేడం, ఆకాశవాణి హైదరాబాద్, ఆకాశవాణి విజయవాడ, కడప అని ఉంటుంది మేడం. మనం ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీని మనం ట్యూన్ చేసుకుంటామో ఆ ఫ్రీక్వెన్సీతో మనం మ్యాచ్ అవుతాం మనం. ఆ విధంగా యూనివర్సల్ కాన్షియస్నెస్కి మనం కనెక్ట్ కావాలంటే వీ షుడ్ pattern or design our human body to that such frequency so as to connect with the universal consciousness, so that we can see dante clairvoyance tarvata clair audience antam meda. Socrates garu మన సంబంధం లేకుండా ఫిజికల్ కాన్సెప్ట్ లేకుండా కూడా కొన్ని శబ్దాలు వినగలుగుతారు. ఇక్కడే ఉండి మనం వేరే ప్రదేశాలకు వెళ్ళగలిగేటటువంటి ఆ పరిస్థితి, ఆ శక్తి ఎప్పుడు వస్తుందంటే మనకి వెన్ వీ కనెక్ట్ అవర్ హ్యూమన్ బాడీ విత్ యూనివర్సల్ కాన్షియస్నెస్. ఆ ఫ్రీక్వెన్సీని మనం మ్యాచ్ చేయాలంటే ఏంటి, మనకి పైనియల్ గ్లాండ్ అని మనకు బ్రెయిన్లో ఒకటి ఉంటుంది మేడం. ప్రాపర్ మెడిటేషన్ ద్వారా, అది కూడా ఫిజిక్స్ మళ్ళీ పైనియల్ గ్లాండ్ కూడా అదే కదా సార్. పీనియల్ గ్లాండ్ అంటేనే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మూలాధార చక్ర లేదు, అది మనకి సహస్రారలో ఉంటుంది. మనకి మణిపూరకలో మీరు అన్నట్టుగా మనకు స్టమక్ వెనక మనకి సోలార్ ప్లెక్సిస్ అని ఉంటుంది మేడం. అది కూడా ఒక బ్రెయిన్ చాలా మంది తెలియదు. మనకు భయం అయితే గుండెలోనో మెదడులో కాదు, మన కడుపులో భయం అవుతుంది అంటాం. అవునా కదా మేడం? భయం అయింది ఎప్పుడు ఎక్కడ కలుగుతుంది? మనకి కడుపులో భయం అవుతుంది అంటాం. యాక్చువల్ అక్కడ బ్రెయిన్ ఉంటుంది మనకి, బెల్లీ బ్రెయిన్ అంటే దాన్ని సోలార్ ప్లెక్సెస్ అంటాం. మన దాంట్లో మణిపూరక చక్రం ఉంటుంది. దాన్ని అంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ దీస్ ఇడా పింగళ నర్వ్స్ యొక్క కాంబినేషన్ మన సోలార్ ప్లెక్సెస్ అనేది మణిపూరక చక్రం మన
పొట్ట వెనక ఉంటుందన్నమాట. అదొక బ్రెయిన్ లాగా పనిచేస్తుంది. సహస్రార చక్రంలో పైనియల్ గ్లాండ్ అనేటువంటిది ఏంటంటే అక్కడ కూడా ఫిజిక్స్ ఫినామినా జరుగుతుంది మేడం. ఎప్పుడైతే మనం ప్రాణాయామం చేసి మనం ఊపిని స్తంభింపజేస్తామో అక్కడ ఒత్తిడి కలుగుతుంది. ఎక్కడ పైనియల్ గ్లాండ్లో ఒత్తిడి కలుగుతుంది. ఒత్తిడి కలిగినప్పుడు ఏమవుతుందంటే అక్కడ అది విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. దీన్ని ఫిజిక్స్లో పీజో ఎలక్ట్రిసిటీ అంటాం. క్రిస్టల్స్ అంటాం కదా మేడం, క్రిస్టల్స్ అంటాం కదా. క్రిస్టల్స్ మీద ఎప్పుడైతే మనం ఒత్తిడి కలగజేస్తామో అక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. పైనియల్ గ్లాండ్ కూడా మేడప్ ఆఫ్ సర్టెన్ క్రిస్టల్స్. వెన్ వి ఎక్స్పోజ్ ఇట్ టు సర్టెన్ ప్రెషర్ ఏమవుతుంది మేడం, అప్పుడు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే సిగ్నల్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు వెన్ వీ యాక్సెప్ట్ బ్రెయిన్ యాజ్ ఎ ట్రాన్స్మిటర్, అవర్ పైనియల్ గ్లాండ్ హెల్ప్స్ అస్ టు కనెక్ట్ విత్ ద యూనివర్సల్ కాన్షియస్నెస్. సిన్సియర్గా నిబద్ధతతో మనం మెడిటేషన్ చేసినప్పుడు వీ కెన్ కనెక్ట్ అవర్ సెల్స్ విత్ ఎ సర్టెన్ ఫ్రీక్వెన్సీ టు ద యూనివర్సల్ ఫ్రీక్వెన్సీ. దెన్ ఎవ్రీథింగ్ విల్ బీ క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ ప్యాకెట్ మనం సముద్రంలో వేసాం అనుకోండి మేడం, ఒక వాటర్ ప్యాకెట్ తీసుకెళ్ళి ఒక పెద్ద సముద్రంలో పడేసాం మనం. దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ ద వాటర్ ఇన్సైడ్ ద ప్యాకెట్ అండ్ ద ఓషన్. అవునా కాదా? ఎప్పుడు లింక్ ఏర్పడుతుంది మనకి? వీఆర్ లైక్ వాటర్ ప్యాకెట్ ఇన్ ద ఓషన్ ఆఫ్ కాన్షియస్నెస్. రైట్ సార్. ఎప్పుడు మనం కనెక్ట్ వాటర్ ప్యాకెట్లో వాటర్ ఎప్పుడు కనెక్ట్ అవుతుంది ఓషన్ తోటి? వెన్ వీ రిమూవ్ దట్ ప్లాస్టిక్ లేయర్. రైట్ సార్, గాట్ ఇట్ సార్. ఓకే, అంటే ప్లాస్టిక్ లేయర్ మనం క్లోజ్ చేయగానే ద వాటర్ ఆఫ్ ద వాటర్ ప్యాకెట్ మిక్సెస్ విత్ ద ఓషన్. Similarly, we can connect with the universal consciousness so that we can see everything, we can travel. So basically గా మన బాడీలో ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ అరేంజ్మెంట్ ఉంది అన్నది మీరు ఇంకా దాని మీద రీసెర్చ్ చేసో లేకపోతే యూ స్టిల్ వాంటెడ్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ టు ది పబ్లిక్, అది అటువైపు మీ రీసెర్చెస్ అన్ని సాగుతున్నాయని చెప్పాలా? Exactly madam. I mean that way I will make the human beings so that they may be perfect in connecting with the universal consciousness with a phenomenon called a frequency. డెఫినెట్ గా ఏది మేనిఫెస్ట్ చేసుకుంటే అది అయిపోతుంది సార్, బికాజ్ వి విల్ బి కనెక్టెడ్ విత్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ది యూనివర్స్. కాబట్టి వీళ్ళందరూ కూడా మేనిఫెస్టేషన్ చెప్పి మనీ అట్రాక్షన్ అని చెప్పి చాలా మంది వీడియోస్ చేస్తున్నారు మేడం. ఇంట్లో కూర్చొని ఉదయాన్నే లేచి పేపర్ పెన్ను పెట్టుకుంటే మనీ రాదు మేడం. ఆ ఫ్రీక్వెన్సీతో మనం కనెక్ట్ అయ్యి మనం చేసే పనిలో ఎప్పుడైతే మనకు అది తెలుస్తుంది, మనకి సిక్స్త్ సెన్స్ అని చెప్తారు. మీరు దీని గురించి రీసెర్చ్ విస్తృతంగా చేయండి, మీరు ఒక థీసిస్ ప్రిపేర్ చేయండి, మనం కూర్చొని మాట్లాడుకుందాం ఇంకా డీటెయిల్. వండర్ఫుల్ టాకింగ్ టు యూ అండి, చాలా 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 విషయాలు తెలిసాయి. మోర్ పవర్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.